హలో. దేవునామానికి మహిమ కలుగును గాక అండి. చేరొచ్చిన సహోదరి సహోదరులందరికీ మరొకసారి క్రీస్తునామ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కొన్ని విషయాలు ఈరోజు రాత్రి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా 3 నిమిషాలు టైం ఉందండి. మరి ఆ 3 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేసుకుందాం. చేరొచ్చిన మరొకసారి సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామ శుభవందనాలు చేసుకుంటుంది. మరి చిన్న ప్రార్థన చేసుకుని నేరుగా వాక్య భాగాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా తరలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి మరొకసారి తండ్రి మీ పిల్లలతో మీ మాటలు తెలియచేయడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. ఇవ్వతంటే కొన్ని విషయాలు ఈ క్రిస్మస్ గురించిన వాతావరణం ఇవ్వతండి. ఈ క్రిస్మస్ వాతావరణంలో నా జీవితాలకు తండ్రి చాలా సంగతులు మాకు అవసరం తండ్రి. మీ కుమారుడని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రావడానికి మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు అవుతున్నాయో ఆ గొప్ప కార్యాలు వివరించుకునే వాక్యాలు మరొకసారి మీరు మాకు దయచేశారు. అందునిమిత్తం మీకు వందనాలు తండ్రి. లేఖనాల ద్వారా ఏవైతే సంగతులు మీ పిల్లలకు తెలియజేస్తున్నారో తెలియజేయబడుతున్న సంగతులు తండ్రి దుష్టుడు ఎత్తుకోకుండా మా హృదయాల మీద రాసుకోవడానికి మీరే మాకు సహాయం దయచేయండి. అలాగే తండ్రి చెప్పబోతున్న సంగతులు తండ్రి ఇంకా ఎవరైతే రావాలని ఆశపడుతున్నారో వారిని కూడా తండ్రి సకాలంలో తీసుకుంటండి. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా తండ్రి అన్నీ కూడా తండ్రి మీ చిత్తానుసారంగా జరిగిస్తారు. ఆ ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ చాలా దేవుని కృపను బట్టి మరొకసారి ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ గురించిన వాతావరణాలు మనం తెలుసుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి. దేవుని కృపను బట్టి మీ ప్రార్థన వలన మేము మా సంఘం మా ఫ్యామిలీ అంతా బాగుంది. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. చాలా లోతైన విషయాలు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. మనకు బైబిల్ పిచ్చిలో ఇవ్వబడినటువంటి సంగతులు మత్తయి సువార్త, లూకా సువార్త. ఈ మత్తయి సువార్త, లూకా సువార్త ఏవైతే ఉన్నాయో ఈ మత్తయి సువార్త, లూకా సువార్తలు ఎక్కువగా క్రీస్తు యొక్క పుట్టుక గురించి అనగా యేసు ప్రభువు వారి యొక్క పుట్టుకని గురించిన విషయాలు ఈ రెండు సువార్తలు మనకి మేజర్గా కనబడ్డాయి. ఈ మేజర్గా కనబడిన విషయాలు ఏవైతున్నావో మత్తయి సువార్తకి లూకా సువార్తకి కొంచెం లింకప్లో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా మత్తయి సువార్త స్టార్టింగ్ చదివి తర్వాత లూకా సువార్త స్టార్టింగ్ చదివినా చాలా ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క సంగతులను గురించి మీకు చెబుతూ
మనందరం కూడా ఇతరులకు క్రిస్మస్ గురించిన వాతావరణం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ముందుగా మనకందరూ తెలిసిన అధ్యాయాలు ఏదో మత్తయి గారు రాసిన సువార్త, లూకా గారు రాసిన సువార్త. మత్తయి గారు రాసిన సువార్తలో ప్రారంభం నుంచి అబ్రహాము గారి నుంచి ప్రారంభం చేస్తున్న ఆ వంశావళి మనకు కనబడుతుంది. అయితే మేజర్గా వంశావళి గురించిన విషయాలు మనం టచ్ చేయట్లేదు, కానీ డైరెక్ట్గా మత్తయి గారు రాసిన సువార్త ఏదో ఆ మత్తయి గారు రాసిన సువార్తలో యేసుప్రభు వారి గురించిన ఆయన పుట్టుకను గురించినటువంటి విషయాలు డైరెక్ట్గా కోట్ చేస్తున్నారు మత్తయి గారు. మరలా చెప్తున్నా, మన మత్తయి సువార్తని ఎమర్జెన్సీగా చదివితే అది అర్థం కాదు. డైరెక్ట్గా యేసుప్రభు వారు ఎలా భూమి మీదకి వచ్చాడో అనే విషయాలు చెప్పడానికి డైరెక్ట్గా గబ్రియల్ దూత యోసేపు గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, మరియమ్మ గారితో మాట్లాడుతున్న సందర్భాలు, ఈ రెండు సందర్భాల గురించిన విషయాలు డైరెక్ట్గా మనకు ఎక్కడ కనబడతాయంటే మత్తయి సువార్తలో కనబడతాయి. మరొక విషయం ఏంటంటే, ఈ మత్తయి గారు రాసిన సువార్త ఏందో ఈ మత్తయి గారు రాసిన సువార్త కన్నా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే లూకా సువార్తను మనం చదవాలి. అందుకనే మన ఈరోజు రాత్రికాల సమయంలో దేని గురించిన విషయాలు మనం తెలుసుకుందామంటే లూకా గారు రాసిన సువార్తను మనం ధ్యానించాం. ఈ లూకా గారు రాసిన సువార్త ఏదైతే ఉందో ఈ లూకా గారు రాసిన సువార్తలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. లూకా గారు ఎవరంటే ఒక వైద్యుడు, ఒక డాక్టర్. ఈ డాక్టర్ గారు ఒక సువార్తను ప్రకటిస్తూ, అన్న వాయిస్ క్లారిటీగా లేదా? కొంచెం త్వరగా వాయిస్ క్లారిటీ లేదా? అన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి, ఒకసారి వాయిస్ ఓకేనా? వాయిస్ ఒకసారి చెక్ చేయండి, మీకు సరిగ్గా ఉందా లేదు? అన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి అన్న. అందరూ కూడా ఒకసారి చెక్ చేయండి త్వరగా. ఓకే అన్న, చాలా శ్రద్ధగా వినండి. ఎంత శ్రద్ధగా వింటే అంత త్వరగానే మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. లూకా గారు రాసిన సువార్త ఏదైతుందో, లూకా గారు మనందరూ తెలుసు, ఆయన ఒక వైద్యుడు. ఈ లూకా గారు ఎవరంటే ఒక వైద్యుడు. ఆయన వైద్య వృత్తికి సంబంధించిన వ్యక్తి. ఈ వైద్య వృత్తికి సంబంధించిన వ్యక్తి సువార్తను రాశాడు. తర్వాత అపోస్తుల కార్యాలు కూడా రాసింది కూడా ఈ లూకా గారు. అంటే ఈ అపోస్తులు చేసినటువంటి కార్యముల గురించి వివరిస్తూ, అసలు లూకా గారు ఎందుకు ఆయన అంత ప్రియారిటీ యేసుప్రభు వారు పుట్టారు, క్రీస్తు యొక్క జనన విధానం గురించి ఆయన పరిశోధన చేయాలని ఆశపడ్డాడంట. అంటే లూకా గారి యొక్క టెస్టిమనీలో మనకి ఏం కనబడుతుందంటే ఆయన ఒక చరిత్రకారుడని, ఆయన ఒక వైద్యుడు అని, మరొక కొన్ని భాషలు చెప్పాలంటే ఆయన ఒక సువార్థికుడిగా అపోస్తుడైన పౌలు గారు కూడా మార్చారు. ఇలాంటి దశలు ఏవైతున్నాయో ఇలాంటి దశల్లో ఒక అతనికి లెటర్ రాస్తున్నాడు. ఆయన పేరు దెయోఫిలా. ఈ చాలామంది ఏమన్నారంటే ఘనత వహించిన దెయోఫిలా అంటే ఆనాటి కాలంలో రోమా గవర్నమెంట్కి ఒక గవర్నర్ అంట ఈ దెయోఫిలా అనే వ్యక్తి. ఈ దెయోఫిలా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో
ఈ దెయోఫిలా అనే వ్యక్తికి యేసు ప్రభు వారి గురించినటువంటి విషయాలు ఏవైతున్నావో ఆ విషయాలు అసలు ఉన్నాయా, జరిగాయా, జరగలేదా, అసలు క్రీస్తు గురించిన విషయాలు మేము విన్నది నిజమా, అబద్ధమా, వీటి యొక్క పరిశోధన చేయడానికి లూకా గారు ఏం చేశారంటే ఒక కంకణం కట్టుకున్నారు అర్జెంటుగా. అసలు క్రీస్తు యొక్క పుట్టుక ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు యేసు ఎలా పుట్టాడు, ఈ సంగతులన్నీ తెలుసుకోవడానికి ఈయన ఏం చేశారంటే ఆనాటి కాలంలో లూకా గారు ఏం చేశారంటే హిస్టరీని తిరగరాయడం మొదలెట్టాడు. ఆ హిస్టరీని తిరగని రాయడమే ఈ లూకా గారు రాసిన సువార్త. ఇప్పుడు ఈ లూకా గారు రాసిన సువార్తలో ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చదువుతాం. ఘనత వహించిన దెయోఫిలా, ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యమును గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు, అంటే దెయోఫిలా గారికి ఎవరో కొన్ని సంగతులు ఉపదేశించబడ్డాయంట. ఆ ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుగా దెయోఫిలా గారు తెలుసుకున్నటకు వాటన్నిటి గురించి మొదటి నుంచి తెలుసుకుని తరచి పరిష్కారముగా తెలుసుకున్న నేనును నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించడం యుక్తమని ఏం చెప్పాను. అంటే దెయోఫిలా గారితో ఏం మాట్లాడుతున్నాడంటే అసలు క్రీస్తు పుట్టాడనే సంగతులు మనకు తెలుస్తున్నాయి. ఈ క్రీస్తు పుట్టిన తర్వాత అపోస్తులు వచ్చారని, ఈ క్రీస్తు యొక్క పుట్టుక తర్వాత ఏం జరిగిందంటే ఆయన బ్రతికిన ఈ 33.5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన జీవితం ఎలాగుందో తెలుసుకోవడానికి చాలా మంది ఆనాటి తరంలో వచ్చారు. నీకు కొన్ని సంగతులు వివరించారు దెయోఫిలా. ఈ వివరించిన సంగతులు ఏవైతే ఉన్నామో అవి నిజంగా జరిగాయా, జరగలేదా అనే సంగతులు నీకు రూఢీపరచడానికి ప్రారంభం నుంచి ఏ జరిగాయో ఆ సంగతులన్నీ నీకు వివరముగా రాయాలని నేను ఈ ట్రావెలింగ్ చేయడం ప్రారంభించాను. అంటే ఇప్పుడు లూకా గారు రాసిన సువార్త ఏదో, లూకా గారు రాసిన సువార్త ఏం చెబుతుందంటే క్రీస్తు యొక్క పుట్టుక ఏదైతే ఉందో, అంటే యేసు ప్రభు వారి పుట్టుక ఏదైతే ఉందో, యేసు ప్రభు వారి పుట్టుకను గురించిన విషయాల నుంచి ప్రారంభిస్తూనే ఆయన చరిత్రలో కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మరలా బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంగతులు ఏవైతే ఉన్నాయో ఈ సంగతులు మనకి చాలా అవసరం. మెస్సియా వచ్చాడు, మెస్సియా పుట్టేశాడు, సంబరాలని అంబరాలని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ సంబరాల వెనకాల చాలా విషాదమైన గాథ కనబడుతుంది. ఎలాంటి విషాదమైన గాథ కనబడుతుందంటే మనందరూ తెలియాలంటే ఆనాటి కాలంలో, అంటే ఈ రోమా ప్రభుత్వంలో, ఈ రోమా గవర్నమెంట్ ఎంపైర్ అవుతుంది, ఈ రోమా గవర్నమెంట్లో దేవుని యొక్క వాక్యాలు చెప్పేవారు లేరు. దేవుని యొక్క వినికిడి, దేవుని యొక్క మాటలు వినేవారు ఎవరు లేరట. ఆనాటి కాలంలో ఎలా జరుగుతుందో సమాజ మందిరం దగ్గర వ్యాపారాలు జరుగుతున్నాయి. అంటే ఎవరు కూడా దేవుని మాట వినడం లేదా అంటే ఎవరు వినడం లేదంటండి. అలాంటి టైంలో దేవుడు ఏం చేశాడంటే కొంతమంది, మీకు ముందర చెప్తాను, కొంతమంది దేవుడి దగ్గర ప్రార్థన చేయడం మొదలెట్టారు. ప్రభువా, ఈ యెరూషలేము ప్రాంతానికి ఎప్పుడు విడుదల కలుగుతుంది? ఇదిగో మెస్సియా వస్తాడన్నావు, ఆ మెస్సియా ఎప్పుడు వస్తాడు? ఆ మెస్సియా రాకడ కోసం మేము వెయిటింగ్ చేస్తున్నాం. ఆ మెస్సియా ఎప్పుడు వస్తాడని మా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ప్రభువా, దయచేసి మెస్సియాని ఈ భూమి మీదకి పంపించు అని కొంతమంది మొరెట్టుకున్నారని కొత్త నిబంధన చరిత్రలో. అంటే మెస్సియా రాకముందే ఏం జరిగిందంటే, మెస్సియా గారు రాకముందే ఏం జరిగిందంటే కొంతమంది ప్రార్థన చేశారు. వారు చేసిన ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే దేవుని దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళిందో, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళిన మొర ఏదైతుందో, మొరను బట్టి దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను, నాకు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాను. ఒకవేళ మీరు బైబిల్ చదువుకుంటే డైరెక్ట్గా క్రీస్తు, అంటే యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి రావాలంటే ముందుగా ఎవరైనా ఒక వ్యక్తి రావాలా, రాకూడదా? మళ్ళీ ప్రశ్న ట్రై చేస్తున్నా, నాకు దయచేసి ఎవరైనా సమాధానం చెప్పడానికి ప్రయత్నాలు చేయండి. యేసు ప్రభువు వారు అనగా క్రీస్తు మెస్సియా ఈ భూమి మీదకి రావాలంటే ముందుగా, అంటే మెస్సియా గారి కంటే ముందుగా ఎవరైనా ఒక మనిషి రావాలా, రాకూడదా? ఎస్, థ్యాంక్ యూ, రావాలి. అంటే ఇప్పుడు ముందుగా ఎవరు రావాలంటే ఒక దూత రావాలి. అంటే మెస్సియా ఈ భూమి మీదకి రావాలంటే ఒక దూత రావాలంట. ఇప్పుడు ఆ దూత రావాలంటే
ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే ఆ దూత రావడానికి ఒక గర్భం అనేది కావాలి. ఒక మాట ఉంది, ఆ మాట చెప్పుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. చూడండి, పాత నిబంధన చరిత్రలో చిట్ట చివరి పుస్తకం మలాకీ గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో చిట్ట చివరి పుస్తకం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం. నేను 5 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5 నుంచి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండినట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును తిప్పును. అంటే ఇప్పుడు మెస్సియా అనే ఈ భూమి మీదకి రావాలంటే ముందుగా ఎవరిని పంపించాలనుకున్నాడంటే దేవుడు ఒక అతను పంపించాలనుకున్న అతను ఎవరంటే ప్రవక్తయగు ఏలియా. అంటే ఆల్రెడీ ఏలియా గారంటే ఎవరి టైంలో ఉన్నారంటే అహాబు ఎలిజబెత్, క్షమించిన అహాబు యెజబెలు అనే వారిద్దరు దాంపత్య జీవితంలో రాజుగా రాణిగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉన్నటువంటి అహాబు ఉన్న కాలంలో ఏలియా గారు ఉన్నారు. అలాంటి ఏలియా లాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి, అలాంటి ఏలియా లాంటి ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తిని మరలా భూమి మీదకి రప్పిస్తాడు. ఇప్పుడు ఆ ఏలియా వచ్చి ఏం చేస్తాడు? అతడు తండ్రుల హృదయాలు పిల్లల తట్టును, పిల్లల యొక్క హృదయాలను తండ్రుల తట్టును తిప్పుతాడు. ఆ ఏలియా కోసం వెయిటింగ్ చేయండి. ఇంకో ఆయన వచ్చి ఏం చేస్తాడు? 3వ అధ్యాయం 1వ వచనం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. అతడు వచ్చి ఏం చేస్తాడంటే, ఇదిగో నాకు ముందుగా, అంటే దేవునికి ముందుగా మార్గము సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నాను. ఆ దూత ఎవరు అంటే ఆల్రెడీ కామెంట్లో వచ్చాయి, ఆన్సర్ చెప్పారు, జాన్ ద బాప్టిస్ట్. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు రావడానికి దేవుడు ఏం చేశాడంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి యెరూషలేము అనే ప్రాంతంలో, ఆ యోదయ అనే ప్రాంతంలో ఎవరెవరు నీతిమంతులుగా ఉన్నారు సెర్చింగ్ చేయడం మొదలెట్టాడంట. ఒక మాట కనబడుతుంది, జాగ్రత్తగా చూద్దాం. లూకాగా రాసిన సువార్త, చరిత్రలోకి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. లూకాగా రాసిన సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. లూకాగా రాసిన సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. బాగా గుర్తుపెట్టుకోండి, రోమా ప్రభుత్వానికి ఎంపైర్ అంటే రోమా ప్రభుత్వానికి రాజు ఒకడే. ఆ రాజుగా ఉన్నటువంటి ఆ రాజ్యానికి అధిపతి రాజు ఎవరయ్యా అంటే కైసర్ ఆగస్టు, అంటే కైసర్ ఔగుస్తు. లేఖనాల ప్రకారం కైసరు ఔగుస్తు అని అంటది. ఈ కైసరు ఔగుస్తు రోమా ప్రభుత్వంలో ఉంటే, రోమన్ ఎంపైర్గా ఉంటే, ఈ రోమన్ ఎంపైర్ కింద మరికొంతమంది రాజులు ఉన్నారు. మన భాషలో మనం చెప్పాలంటే మన ఇండియాకి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అయితే మిగిలిన రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఎలాగైతే ఉన్నారో అలాగే ఈ ప్రపంచానికి రాజు రోమా ప్రభుత్వంలో కైసర్ ఔగుస్తు అయితే మిగిలిన రాజ్యాలకి ఈ కైసర్ ఔగుస్తు ఏం చేశాడంటే రాజులు పెట్టాడు. ఈ రాజులకు పెట్టినప్పుడు ఆ యోదయ అనే దేశం, ఇశ్రాయేలు దేశం, ఈ దేశాలు ఏవైతున్నాయి. ఇప్పుడు యోదయ అనే దేశానికి రాజు ఎవరు అంటే ది గ్రేట్ హేరోదు, మహా హేరోదు అని అంటారు. ఈ మహా హేరోదు అంటే యోదయ దేశానికి రాజు హేరోదు దినములో ఏం జరిగింది? ఒక గోత్రానికి సంబంధించిన ఒక యాజకుడు ఉన్నాడంట. ఆయన అబియా తరగతిలో ఉన్నటువంటి జకర్యా. జాగ్రత్త చదువుతున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. అబియా అనే తరగతికి సంబంధించినటువంటి జకర్యా అనే ఒక యాజకుడు ఉండెను. ఈ జకర్యా అనే ఒక యాజకుడు ఏం చేశాడంటే అతని భార్య, అంటే ఈ జకర్యా గారి యొక్క భార్య పేరు అహరోను కుమార్తెలు ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. జకర్యా, ఎలిజబెత్. ఇప్పుడు ఈ జకర్యా, ఎలిజబెత్ వీరిద్దరు దాంపత్య జీవితంలో దేవుడిస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునను న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూడండి, ఒక మంచి మాట కనబడుతుంది. అంటే ఈ ప్రభు దృష్టికి వీళ్ళు నీతిమంతులుగా ఉన్నారట, సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారట, న్యాయ విధులు చొప్పున నడుచుకుంటున్నారట. అసలు వారిద్దరు దాంపత్య అసలు అపరాధమే చేయకుండా బ్రతుకుతున్నారటండి. వారిద్దరు అంటే
జకరియా గారు, ఎలిజబెత్ గారు. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇప్పుడు జకరియా గారు, ఎలిజబెత్ గారు మాత్రమే అలా బతుకుతున్నారు, మరి మిగిలిన వారు లేరా? లేరు. మిగిలిన వారు ఎలా ఉన్నారో వాళ్ళకి నచ్చినట్లుగా బతుకుతున్నారు. మిగిలిన వారు ఎలాగుండాలంటే యేసుప్రభు వారి యొక్క క్రీస్తు యొక్క రాకడ గురించిన విషయాలు మర్చిపోయారు. ఎందుకంటే ఆ సమాజ మందిరం దగ్గర వాళ్ళు చేసిన పాపాలకి బలులు ఇస్తున్నారు. ఇంకా వారు చేసిన పాపాలకి ఆ సమాజ మందిరం దగ్గర వ్యాపారపు టిల్లుగా మారిపోయినటువంటి సంత వీధుల్లోకి వెళ్ళిపోయి, ఇదిగో మేము పాపం చేస్తాం, ఇంకా పాపానికి బలిగా ఆ కోడినివ్వండి, మేము చేసిన పాపాన్ని బలిగా గొర్రె పిల్లనివ్వండి అనేసి వారు చేసిన పాపాల నిమిత్తం ప్రతిసారి ప్రతి జంతువు బలైపోతుంది. కానీ వారి పాపం చేసిన దానికి ప్రాయశ్చిత్తార్థం వారి మనస్సు మారట్లేదు. అందుకనే వారి మనస్సు మారట్లేదు, కానీ వారి జీవితంలో బలులు అనేవి బాగా విపరీతంగా జరిగాయి. అందుకని దేవుడు ఏమనుకున్నాడంటే అర్జెంటుగా అప్పుడు క్రీస్తుని భూమి మీద పంపారు. చాలామంది ప్రార్థన చేశారండి, తర్వాత సెక్షన్లో చెప్తా. కొంతమంది ప్రార్థన చేశారు. వారు చేసిన ప్రార్థనకి ఎవరిని పంపించాలి అంటే, మెస్సియాని భూమి మీద పంపించాలంటే ఒక వ్యక్తి రావాలి. ఆయనే బాప్తిస్మిచ్చు యోహాను, అనగా ఏలియా లాంటి స్వభావం కలిగిన వ్యక్తి. ఇప్పుడు ఏలియా లాంటి స్వభావం కలిగిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ రావాలంటే వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతున్నారో వారి తల్లిదండ్రులను బట్టి ఆయన పంపించాలి అనేసి దేవుడు పరలోకం నుంచి అలా చూశాడంటండి. కొన్ని ఫ్యామిలీస్, ఇలా కొన్ని ఫ్యామిలీస్ని చూస్తే ఆ ప్రతి ఫ్యామిలీలో కూడా ఏదో ఒక నెగిటివ్ కామెంటే కనబడుతుంది. అంటే దాంపత్య జీవితంలో సరైన క్రమంలో అసలు వారు లేరంటే కొంతమంది ఫ్యామిలీస్. తండ్రి బాగుంటే తల్లి బాగుంటుంది, తల్లి బాగుంటే తండ్రి బాగుంటలేదు. ఈ భార్యాభర్తల జీవితంలో ఏ వైపు చూసినా కానీ ఏదో ఒక డాగు, ఏదో ఒక మచ్చ కనబడుతుందంట. ఆనాటి కాలంలో యెరూషలేము నుండి ఇశ్రాయేల్ ప్రజలు, ఆ యూదులు ఎవరితో యూదులు సరైన క్రమంలో లేరనేసి దేవుడు ఏం చేశాడంటే ఆనాటి కాలంలో జకరియా గారిని, ఎలిజబెత్ గారిని, వీళ్ళిద్దరిని దేవుడు పరలోకం నుంచి చూశాడంట. వారిద్దరి గురించి లోకా గారు ఇస్తున్న స్టేట్మెంట్ అంటే, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు. అంటే ఇప్పుడు ఎలిజబెత్ గారి దాంపత్య జీవితంలో పిల్లలు లేరట. అంటే పిల్లలు లేకపోవడమే కాదు, ఆ తల్లి గొడ్రాలు. నిజమే కదండి. చాలా మందికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక విషయం చెప్తున్నాను. తల్లిలారా, తండ్రులారా, నాకనే సమాన వయస్కులు ఉన్నారు, నాకనే పెద్దవారు ఉన్నారు. ఒకవేళ దాంపత్య జీవితంలో ఒక మంచి బూస్టింగ్ ఇచ్చే మాట, మాకు పెళ్ళి అయిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మాకు పిల్లలు లేరు. పెళ్ళి అయిపోయి 2 సంవత్సరాలు ఇంకా మాకు పిల్లలు లేరు. పెళ్ళి అయిపోయి 10 సంవత్సరాలు అయింది, మాకు ఇంకా పిల్లలు లేరని బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులారా, మీ అందరికీ ఒక మంచి మాట ఏంటంటే, మనం చేసినటువంటి ప్రార్థన ఎక్కడికి ఊరికనే పోదు. మిమ్మల్ని అడుగుతున్నానండి, లేటుగా పుట్టి లేటెస్ట్గా చరిత్రను తిరగ రాసింది ఎవరు అనుకుంటున్నారు? ఆ టైంలోనే చెప్పండి. మాట గుర్తుందా? అబ్రహాము గారికి ఇస్సాకును దేవుడు ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాల టైం పట్టిందండి? ఒకసారి మీకు గుర్తుందా? అబ్రహాము గారికి ఇస్సాకుని ఇవ్వడానికి దేవుడు ఎన్ని సంవత్సరాలు అబ్రహాం గారి విశ్వాసాన్ని చెక్ చేశాడు? 100 సంవత్సరాలు. అంటే ఎంత విచిత్రంగా ఉందంటే, మ్యారేజ్ అయిపోయిన తర్వాత అబ్రహాం గారికి 100వ సంవత్సరంలో కుమారుని ఇచ్చాడు ఇస్సాకుని. మరలా అడుగుతున్నా, ఇస్సాకు గారికి రిబ్కా గారికి, రిబ్కమ్మ కూడా గొడ్రాలే, రిబ్కమ్మ గారు కూడా గొడ్రాలే. ఆ గొడ్రాలకు ఉన్నటువంటి రిబ్కా గారు కూడా ఏం చేశారు? ఆయన భర్త నుండి ఇస్సాకు కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తమే సిద్ధించడు కాక నీవు ఎప్పుడైతే పిల్లల్ని ఇస్తావో అప్పుడే నాకు పిల్లల్ని. అప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది పడమనేసి వారు ఏం చేశారయ్యా అంటే, ఇస్సాకు గారు, రిబ్కమ్మ గారు ప్రార్థన చేస్తే 20 సంవత్సరాలు దాటిన తర్వాత యాసావుని యాకోబునిచ్చారు. అంటే చరిత్రలో మనకు కనబడుతున్న విషయాలు ఏంటంటే, ఎంత విచిత్రమైన సంగతులు అంటే, లేటుగా పుట్టిన పిల్లలు ఎవరుతున్నారో, లేటుగా పుట్టిన పిల్లలు చరిత్రలో తిరగరాశారు. అంటే మాకు కూడా పిల్లలు లేరని బాధపడకండి. దేవుడు ఏదో ఒక రోజు పిల్లల్ని ఇస్తాడు. ఆ పిల్లలు దేవుని దృష్టిలో, నిజంగా చెప్తున్నాండి, దేవుని దృష్టిలో బంతుల్లాగా తిరిగే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు ఇస్సాకు గారి జీవితంలో ఎలాగైతే వాళ్ళు పుట్టారో, యాసావు యాకోబు పుట్టాడు. మరలా తెలుసు హన్నా గారి జీవితంలో సమూయేలు పుట్టాడు. సమూయేలు మంచి ప్రవక్తగా మారాడు.
ఈ సమూయేలు ఎవరితో? సమూయేలు రాజుని ఏర్పాటు చేశాడు. సౌలు అనే రాజుని ఏర్పాటు చేసింది ఆ సమూయేలే. దావీదు మహారాజు మీద తైలాభిషేకం చేసింది ఆ సమూయేలు. సమూయేలు లాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు లేటుగా పుట్టారు, లేటెస్ట్గా చరిత్రను తిరగరాశారు. అంటే మనకు కూడా లేటుగా పుట్టే పిల్లలు ఉన్నారు. దేవుడు బహుమానాలు ఇస్తారు, అప్పటి వరకు వెయిట్ చేయండి. మాకు బహుమానం లేదని ఏడవలసిన పని లేదు. ఇగో ఈ దంపతులంట వీళ్ళిద్దరు కూడా పిల్లలు లేరని ఏడుస్తున్నారట. ఇగో బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నటువంటి వీరి జీవితంలో మాకు పిల్లలు లేరే అని ఒక బాధ తప్ప మిగిలినది ఏమీ లేదంట. మిమ్మల్ని అడుగుతున్న నిజమే కదండి, చాలా మంది జీవితంలో పిల్లలు లేరని బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళందరికీ బూస్టింగ్ ఇచ్చే మాట చెప్పనా, దేవుడు తగిన సమయాల్లో మన వంక చూసే రోజులు దగ్గరలో ఉన్నాయి. అప్పటి వరకు వెయిట్ చేయండి. నేనేం చెప్తానండి, పెళ్ళి అయిపోయిన తర్వాత నెలకే క్షమించండి, పెళ్ళి అయిపోయిన తర్వాత సంవత్సరానికో 10 నెలల తర్వాత 2 సంవత్సరాలు గ్యారెంటీగా పిల్లలు పుట్టేసిన వారి జీవితాలను చూడండి. లేటుగా పుట్టిన పిల్లలను చూడండి, వారికన్నా లేటుగా పుట్టిన పిల్లలే ఆశీర్వాదకరంగా మారతారు. ఎందుకు ఆశీర్వాదకరంగా మారతారంటే దేవుని యొక్క కృపలో వారు ఉన్నారు, వారి బిడ్డ ఉన్నాడు, వారి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన దేవుడి చెంతకి చేరింది. కాబట్టి దేవుని దృష్టిలో ఈ ఎలిజబెత్ గారు జకరే గారి జీవితాన్ని దేవుడు చూశాడు. ఒకరోజట జకరే గారు ఏ తరగతి సంబంధించిన అంటే అభియా తరగతికి సంబంధించిన వాడు. జకరే గారు వంతు వచ్చిందంట ధూపం వేయడానికి సమాజ మందిరంలో. ఇప్పుడు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి సమాజ మందిరంలోనికి వెళ్ళి ధూపం వేయడానికి ధూపవేదిక దగ్గరికి వెళ్ళి ఆయన ధూపం వేస్తుంటే యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా, చదువుతున్నాను 8వ వచనం, జాగ్రత్త చదువుతాం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచూ ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు యొక్క ఆలయానికి వెళ్ళాడు. ఎవరు? జకర్యా గారు. ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చిన కనుక ధూప సమయమందు ప్రజలు ఎక్కడున్నారంటే సమాజ మందిరపు వెలుపల ఉన్నారు. ఈయన ఎక్కడున్నాడు? ధూపం వేయడానికి లోపలికి వచ్చాడు. వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారంట. జన సమూహం అంతా కూడా బయట ఉండి ప్రార్థన చేస్తుంటే జకర్యా గారు లోపల ఉండి, సీనియర్ కదండి, సీనియర్, బహుకాలం గడిచిన వృద్ధుడు. ఈ సీనియర్ సేవకుడు ఎవరితోనే సీనియర్ యాజకుడు జకర్యా గారు లోపలికి వెళ్ళి ధూపం వేస్తుంటే ఆ టైంలో ఎవరు వచ్చారంటే ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి, బాగా గుర్తుపెట్టుకున్న, కుడివైపున. మిమ్మల్ని అడుగుతున్నా, మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యన ఎంత టైం లైన్ ఉందండి? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. మత్తయి సువార్తకి మలాకి గ్రంథానికి ఈ 2 గ్రంథాలుగా పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన చరిత్ర మధ్యకాల వయసు ఎంత? మధ్యకాల వయసు ఇంచుమించు 400 సంవత్సరాల పైచిలుక. ఇప్పుడు ఈ 400 సంవత్సరాల పైచిలుకలో దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు. ఈ 400 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ యాజకుడితోనూ మాట్లాడలేదు. ఈ 400 సంవత్సరాలు కూడా యాజకుడితోనే కాదు, ఏ సేవకుడితోనే కాదు, ఎవరి దర్శనంలో కూడా దేవుడు మాట్లాడలేదట. ఇలా మాట్లాడలేని తరుణంలో ఒక్కసారిగా దేవుడు ఏం చేశాడంటే ఆయన అన్నాడంట, దేవుని యొక్క దూతను పంపించాడంట. ఎవరి దగ్గరికి? జకర్యా గారి దగ్గరికి. ఇప్పుడు జకర్యా గారి దగ్గరికి వెంటనే పంపించిన తర్వాత ఏం జరిగింది చూడండి. ప్రభు దూత ఈ ధూపవేదిక దగ్గర ఉన్నటువంటి యాజకుడు జకర్యా గారు ధూపవేదిక వేస్తుంటే కుడివైపున గబ్రియలు దూత వచ్చింది, అలా నిలబడిందంట. చూడండి, ప్రభు యొక్క దూత కుడివైపు నిలబడితే జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడ్డాడు. అంటే జకర్యా గారు ఎందుకు భయపడ్డాడు అంటే అప్పటి వరకు దేవుని యొక్క దర్శనాలు ఎవరికి కనబడలేదు. అప్పటి వరకు ప్రభు యొక్క దూత ఎలాగుంటుందో ఆ 400 yearsలో ఎవరు చూడలేదు. విన్నారు తప్ప చూడలేదు. ఎందుకంటే విన్నారు అంటే దాని అర్థం ఏంటి? పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం గారి నుంచి ఆది కాండంలో ఉన్నటువంటి వచనాల నుంచి మలాకి గ్రంథం వరకు దేవుడు ప్రత్యక్షమయ్యాడన్న సంగతులు విన్నారు, కానీ ఎవరు కూడా చూడలేదు. ఇప్పుడు ఎప్పుడైతే కల్లారా చూశాడో ఆయన భయపడ్డాడంట. అప్పుడు అన్నాడట, చూడండి, ఆయన కూడా ఒక ప్రార్థన చేశారట జకర్యా గారు. ఏంటి ఆ ప్రార్థన? జకర్యా చూడండి, అప్పుడు ఆ దూత అతనితో 13వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్యని ఎలిజబెత్తు నీకు కుమారుని కనును.
అతనికి యోహాను అను పేరు పెట్టుదు. చూడండి ఎంత విచిత్రం ఉందో. అంటే ఇప్పుడు ఎలిజబెత్ గారు, జకర్య గారు వీళ్ళిద్దరు కూడా నీతిమంతులుగా ఉన్నారు. జకర్య గారు, ఎలిజబెత్ గారు దాంపత్య జీవితంలో నీతిగా ఉండడమే కాదు, సకలమైన ఆజ్ఞలు చెప్పును కూడా నడుచుకుంటున్నారు. దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళు యథార్థవంతులుగా నడుస్తూ ఉంటే వీరికి ఒకటి మైనస్ ఉంది. మైనస్ అంటే ఏంటంటే వారి జీవితంలో, వారి దాంపత్య జీవితంలో పిల్లలు లేరు. నిజమే కదండి. చాలా మంది జీవితంలో పిల్లలు లేకపోతే ఒక పెయిన్ ఉంటుంది. పిల్లలు ఉంటే ఒక పెయిన్ ఉంటుంది, పిల్లలు లేకపోతే మరొక పెయిన్. అంటే ఇరుగు పొరుగు వారి పిల్లల్ని చూసి వారు అనుకుంటున్నారంట, అరే మాకు కూడా పిల్లలు ఉంటే బాగుండు కదా అనేసి కొంతమంది ఆ దంపతులిద్దరు కూడా బాధపడుతున్నారంట ప్రతిరోజు. ప్రభువా ప్రభువా ఒక కుమారుని దయచేయి అని వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటో, ఆ ప్రార్థన ఎవరి చెంతకు చేరిందయ్యా అంటే దేవుని చెంతకు చేరింది. అర్థమవుతుందండి మీ అందరికీ? అంటే ఎవరైతే మరలా చెప్తున్నాను, తల్లిలారా తండ్రులారా, మరలా అడుగుతున్నా, మరలా చెప్తున్నా, దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున మనం నడుచుకున్నా, దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం మనం బ్రతుకున్నా, దేవుడి యొక్క విధులు చొప్పున న్యాయంగా మనం ప్రవర్తించిన, దేవుడి దృష్టికి మనం నీతిమంతులుగా ఉంటే నీ ప్రార్థన ఊరికనే ఎక్కడికి పోదు. నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకి జవాబు అతి దగ్గరలోనే ఉంటుంది. కంగారు పడకూడదు అంతే. చూడండి, మన వాళ్ళు కూడా చాలా మంది పిల్లలు లేకపోతే ఆడపోతారని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. సంతానం లేదా మీకు? సంతానం మేము కలగజేస్తాం, మా దగ్గర రండి, అది చేస్తాం ఇది చేస్తామని ఎక్కడ లేని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. మంత్రసాల దగ్గరికి వెళ్తున్నారు. మా పక్కన ఉందండి, మీరు యూట్యూబ్లో కూడా ఉంటుంది, ఏంటంటారు బావి దొడ్డుకుంట గ్రామంలో బావి ఉంటుంది. ఆ బావి నీళ్ళు తాగితే కవలతలు పుట్టేస్తారనేసి ఒక సంగతి ఉంది. అంటే ఇలాంటి సంగతులు ఎవరిని ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళలేదు వీళ్ళు. ఇలాంటి సంగతుల దగ్గర పోకుండా వీళ్ళు ఏం చేశారంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి, గో జకర్యా మీ ఇద్దరు కలిపి ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ఆ ప్రార్థన అంటే మీకు పిల్లలు లేరని ప్రార్థన చేశారు కదా. మీకు పిల్లలు లేరని ప్రార్థన చేశారు కాబట్టి మీకు దేవుడు ఒక బహుమానం ఇస్తున్నాడు. ఆ బహుమానం ఏంటంటే కుమారుని ఇస్తాడు. ఈ కుమారుని ఇస్తాడు. ఆ కుమారుడి పేరు ఏంటంటే యోహాను అని పేరు. ఆ కుమారుడికి యోహాను అని పేరెట్టు. ఆ యోహాను వచ్చిన తర్వాత అతన్ని ఎలా పెంచాలి అంటే పెంచే విధానం కూడా ముందుగానే చెప్తున్నాడు. ఆల్రెడీ నా కామెంట్ బాక్స్లో కూడా కొంతమంది పెట్టారు, సంసోనుని ఎలా పెంచాలో కూడా ఆ దూత సంసోను తల్లికి చెప్పాడు, తండ్రికి చెప్పడం మనోహర్ గారు కూడా. అంటే పిల్లల్ని ఎలా పెంచాలో కూడా దూత చెబుతాడంటే చెబుతాడు. ఇప్పుడు యోహాను గారిని కూడా ఎలా పెంచాలంటే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులు అనేకులను ప్రభువైన వారిని దేవుని వైపుకు త్రిప్పుతాడు. అంటే ఇశ్రాయేలు వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా దేవుని చెంతకు తీర్చడానికి, దేవుని వైపు మళ్లించడానికి ఇదిగో యోహాను నేను నీ గర్భంలోనికి పంపిస్తాను. నీ గర్భం అంటే నీ భార్య గర్భం. అతని పేరు యోహాను. అతడు ఏం చేస్తాడు? అతడు వచ్చి ఏం చేస్తాడు? అతడు తండ్రుల యొక్క హృదయాల పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తుపడిన ప్రజలను సిద్ధపరచడానికి అతనికి ఏలియా లాంటి ఆత్మను పంపిస్తాడు. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా, ఎవరికి ముందుగా వెళ్తాడంటే క్రీస్తుకు ముందుగా నీ కుమారుడైనటువంటి యోహాను వెళ్తాడు. అంటే ఈ సెంటెన్స్ బట్టి మనకి ఏమర్థమైందంటే మెస్సియా ఈ భూమి మీదకి రావాలంటే ముందుగా ఎవరు రావాలి? మెస్సియా భూమి మీదకి రావాలంటే ముందుగా ఇప్పుడు ఎవరు ముందుగా సువార్తను ప్రకటించాలంటే ఏలియా లాంటి ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తి ముందుగా రావాలి. ఇప్పుడు ఆ ఏలియా లాంటి స్వభావం కలిగిన వ్యక్తి భూమి మీదకి రావాలంటే ఒక తల్లి వెయిటింగ్ చేస్తుంది. ఆ తల్లి పేరే ఎలిజబెత్. వారి దాంపత్య జీవితంలో ఎప్పుడైతే ఆయన ఎలా అన్నాడో జకర్యా గారికి ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే ఎంత విచిత్రం ఏంటండి, చూడండి, జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను, ఇది యాజకుడు కదండి, యాజకుడు కూడా నమ్మకం లేదు, చెప్పారులే అన్నట్టుగా
నెగ్లిజెన్సీ చేశాడు. కానీ ఈయన మాటను ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా. చూడండి, ఇదే మాట ఇస్సాకు గారు పుట్టకముందు శారమ్మ గారు కూడా ఏమన్నది, మా నేన ముసలితనం ఊడిగిన దానిని అన్నది. గుర్తుందండి? అంటే శారమ్మ గారు కూడా ఏమన్నారు, నాకు ఈ వయసులో పిల్లలు పుట్టడం, ఆయన నవ్వుకుంది ఆ తల్లి. ఇప్పుడు జకర్యా గారు కూడా ఏమంటున్నారు, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలు, అలాంటి వృద్ధురాలికి ఎలా పిల్లలు పుడతారని జకర్యా గారు ఒక అపనమ్మకంతో ఉన్నారు. ఈ అపనమ్మకంతో ఉన్న ఆ పెద్ద ఆయన దూత అందంట, నేను దేవుని సముఖమునందు నిలిచి గబ్రియేలును నీతో మాట్లాడుచున్న ఈ సువర్తమానం, అంటే ఈ మంచి వర్తమానమును నీకు తెలుపుటకు పంపబడుతుంది, పైనుంచి పంపబడుతుంది. చూడండి, గబ్రియేలును దూత సాధారణంగా ఈ భూమి మీదకి రాదు. వచ్చిందంటే ఒక విలువైన వర్తమానం తీసుకుని వస్తారు. చూడండి, మీకు గుర్తుందో గుర్తులేదో, దానియేలు గ్రంథాన్ని వివరించినప్పుడు దానియేలు గారికి కొన్ని విషయాలు తెలపబడలేనప్పుడు, దానియేలు గారి కొన్ని సంగతులు అర్థం కాలేనప్పుడు ఎవరు వచ్చేవారు పరలోకం నుంచి? గబ్రియేలును దూత వచ్చేది. గబ్రియేలును దూత వచ్చి వాటి యొక్క కళలో ఆయన యొక్క ఏదైతే సంగతులు ఆయనకి తెలియలేదో ఆ సంగతులను ఆ గబ్రియేలు దూత వచ్చి వివరించేది. అలాగే ఇప్పుడు పరలోకం నుంచి కూడా నేనేం చేస్తానంటే, పరలోకంలో నేను గబ్రియేలు దూతని, ఈ గబ్రియేలు దూతకు నేను ఈ సువార్తమానికి చెప్పడానికి వచ్చాను, మరియు నా మాటలు వాటి కాలముదు నెరవేరును. ఎప్పుడైతే వాటిని నమ్ముతారో వాటి కాలం నెరవేరుతుంది. కాబట్టి నీవు, అంటే జకర్యా, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనమై ఉందువని అతనితో చెప్పాను. మౌనంగా ఉండిపోయిందంట. అంటే ఎవరు నమ్మలేదంటే జకర్యా గారు నమ్మలేదటండి, యాజకుడే నమ్మలేదటండి దూత చెప్పిన మాట. ఎందుకంటే 400 సంవత్సరాల పాటు దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు. అలాంటి దూత మాట్లాడిందంటే కొంచెం అపనమ్మకంతో ఉన్నాడు. మనం కూడా కొన్ని సార్లు కొన్ని సందర్భాలు మనం కూడా మన జీవితంలో ఏవైనా సంగతులు మనకి తెలిసినప్పుడు దేవుడు కూడా కొన్నిసార్లు మనతో నేరుగా మాట్లాడి మనం కూడా ఏమనుకుంటే నిజమే ఈ సంగతులు జరుగుతాయి అని నమ్మితే మన విశ్వాసం మనం రక్షిస్తాం. ఇప్పుడు జకర్యా గారు నమ్మలేదు, కానీ నమ్మకపోయినా కానీ దేవుడు ఏం చేయాలనుకున్నా చెప్పనా, జరుగుతుంది. అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉంటావు, నీకు మాట రాదని ఎప్పుడైతే ఆ దూత చెప్పిందో మాట్లాడేసింది, అది వెళ్ళిపోయాడంట. అప్పుడు ఆ దూత వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, ప్రజలు ఇంకా జకర్యా రాలేదేంటి అనేసి ప్రజలందరూ, అంటే బయట ఉన్నటువంటి వెలుపల ఉన్నటువంటి సమాజం అందరి వెనకాల ఉన్నటువంటి వెలుపల ఉన్నటువంటి ఆ విశ్వాసులు జకర్యా ఇంకా రాలేదేంటి, ధూపం వేసేసాడు కదా, బయటికి రావాలి కదా అనేసి వారందరూ చూస్తుంటే అతడు మౌనంగా బయటకు వచ్చాడు. జకర్యా గారు కనిపిస్తూ ఉంటే ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? అతడు వెలుపలికి వచ్చినప్పుడు ఆ వారితో మాటలాడకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనం కలిగినందున వారు గ్రహించిరి. దర్శనాలు కలిగాయని వాళ్ళు నమ్మారట. అప్పటి వరకు అంటే దర్శనం ఏదైతుందో, దర్శనం ఇదిగో జకర్యా గారికి దేవుడు దర్శనంలో కనబడ్డాడు, అందుకే ఆయన మాట్లాడాలి, ఈయన ఏదో చేశాడు, ఈయన దేవుని సముఖం ముందు ఏదో చేసి ఉంటాడు, అందుకనే ఆయనకు మాట రాలేదనేసి సొసైటీకి ఏం వినబడిందంటే ఈయన మౌనమైపోయాడు, మోగవాడైపోయాడు. అతడు ఏం చేశాడు చూడండి, అప్పుడు వారందరు కూడా సంజ్ఞలు చేసి మోగవాడై ఉండడం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఆ సమయాల్లో జకర్యా గారి క్రమం చొప్పున ఎన్ని రోజులైతే సేవ చేయాలో ఆ సేవ చేసేసింది అనాలి. ఎన్ని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి. జకర్యా గారు నమ్మలేదు, కానీ దేవుడు తన సంకల్పం చొప్పున ఏలియా లాంటి స్వభావం కలిగిన వ్యక్తిని పంపించాలంటే ఎలిజబెత్ గర్భాన్ని పంపించేసి ఆ తల్లి గర్భవతి, మనుషులలో నాకు ఉండిన అవమానం తీసివేటి నన్ను కటాక్షించిన దినములో ప్రభు ఇలాగను చేసినాను కానీ 5 నెలలు ఇతరులకు కనబడకుండా పోయాను. అంటే ఇప్పటి వరకు మనకు కనబడుతున్న సెంటెన్స్ ఏంటంటే, మొదటి అధ్యాయంలో 5వ వచనం నుంచి 25వ వచనం, అంటే 20 వచనాల సందర్భాల్లో
ఏం జరిగిందంటే గబ్రియేలును దూత జకరే గారిని ఎలిజబెత్ గారిని వీళ్ళిద్దరిని ఎన్నుకుని వాళ్ళిద్దరి జీవితంలో ఏలియా లాంటి స్వభావం కలిగిన వ్యక్తిని ఈ భూమి మీదకి పంపించాలి అనే ఒక గోల్ తోటి వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఏం చేయాలనుకున్నంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని పంపించాడు. అందరికి అర్థమైంది ఎక్కడి వరకు? అందరికి అర్థమైందండి? కొంచెం త్వరగా మీరు కామెంట్లో తప్పని పెడితే త్వరగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఎక్కడి వరకు అర్థమైందని చెప్పబడిన సంగతులన్నీ అర్థమయ్యాయా? ఓకే, ఇప్పటి వరకు జరిగిన సంగతులు ఏవైతున్నావో, మొదటగా అప్పుడు దేవుడు ఎవరిని స్థిరపరిచాడంటే జకరే గారిని ఎలిజబెత్ గారిని స్థిరపరిచాడు. ఇప్పుడు ముందుగా ఎవరు రావాలంటే గబ్రియేలును దూత ద్వారా పరలోకమందున్న దేవుడి యొక్క సంకల్పం చెప్పున బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు భూమి మీదకి రావాలి. ఈ భూమి మీదకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరయ్యా అంటే దేవుడికి ఒక అనాది సంకల్పం. ఏంటి ఆ సంకల్పం అంటే, అదే కాలంలో అంటే ఆ జనరేషన్లో దేవుడు ఏం చేయాలనుకున్నట్టే మెస్సీయాను భూమి మీద పంపించాలి. మెస్సీయాను భూమి మీద పంపించాలంటే ఒక తరాలను చూడాలి. ఎందుకంటే ఆసామాస వ్యవహారం కాదని నిజం చెప్తున్నా. మెస్సీయా ఈ భూమి మీదకి రావడానికి ఎంతో మంది కుటుంబాలు చూశాడు దేవుడు. ఎంత కుటుంబాలు చూశాడంటే మనకి చాలా లింకప్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరి గర్భాల్లో పెట్టేస్తే అంత ఈజీగా పిల్లోడు పుట్టేసిన కానీ ప్రవచనాల యొక్క నెరవేర్పు అనేది జరగాలి. ఈ ప్రవచనాల యొక్క నెరవేర్పు జరగాలంటే మిమ్మల్ని అడుగుతున్నా, మీకు గుర్తుందో గుర్తులేదు నాకు తెలియదు కానీ, యోదయ దేశానికి ప్రపంచ దేశాలకి క్రీస్తు పుట్టాలి అంటే ఎవరి రాజ్యం ద్వారా, ఎవరి గోత్రం ద్వారా దేవుడు యేసు ప్రభువారిని లేదా మెస్సీయాను భూమి మీద పంపించాలి? ఏ గోత్రం ద్వారా? మరలా అడుగుతున్నా, ఎవరి వంశావళిలో నుంచి దేవుడు మెస్సీయాని భూమి మీదకి పంపించాలని అనుకున్నాడు? ప్రశ్న వేసాను, సమాధానం చెప్పాను. యోధా గోత్రం నుంచి పుట్టాలనుకున్నాడు. మరొక మాట, థ్యాంక్స్ అన్న ప్రసాదరావు గారు, చాలా థ్యాంక్ యూ. దావీదు వంశం, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యోధా గోత్రం వంశమేమో దావీదు గారి వంశం. ఇప్పుడు దావీదు గారి వంశంలో దేవుడు ఏం చేయాలనుకుంటే మెస్సీయాని పంపించాలి. ఇప్పుడు మెస్సీయాని పంపించాలంటే ఫిల్టర్ చేయడం మొదలెట్టాలి. ఎవరు సరైన క్రమంలో ఉన్నారు మరలాగా వారందరిని చెక్ చేయాలి. ఆ కాలంలో ఏం జరిగింది అంటే దేవుడు చూడటం మొదలెట్టాడు. మరలా అలా చూడటం మొదలెడితే మనకి అందరికీ అర్థమవుతున్న సంగతులు ఏంటంటే, నజరేతు అనే పట్టణం కనబడుతుంది. ఆ నజరేతు అనే గ్రామం ఏదైతుందో, ఆ నజరేతు అనే గ్రామం ఆ పరిసర ప్రాంతాల్లో బెత్లెహేముకు సంబంధించినటువంటి వాడు, దావీదు వంశానికి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ కనబడింది. ఆ ఫ్యామిలీ ఎవరయ్యా అంటే యోసేపు గారు. అప్పటికే యోసేపు గారికి ఏం జరిగిందంటే ప్రదానం చేయబడింది, ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతున్న టైంలో దేవుడు అయినటువంటి తండ్రి మరలా మత్తయ్య గారితో ఏం రాయించాడంటే ఒక వంశావళిని సృష్టించడం మొదలెట్టాడు. ఎలా వంశావళిని సృష్టించడం మొదలెట్టాడంటే, అబ్రహాము గారితో స్టార్ట్ అయిన జర్నీ క్రీస్తు వరకు ఎన్ని తరాలు అనేవి ఉన్నావో కూడా చెప్పాడు. నేను అడుగుతానండి, వస్తే రావచ్చు. 17 వచ్చింది, మళ్ళీ గుర్తు చేసుకోండి. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం నుంచి 25వ వచనం వరకు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తల్లి గర్భవతిగా ఉన్న సంగతి మనకి కనబడుతుంది. అక్కడితోటి ఆ తల్లి గారి గర్భం ధరించి అలా నిలబడితే మరలా మెస్సీయాను భూమి మీద పంపించాలనేసి దేవుడు ఏం చేశాడే, మరలా నజరేతు గ్రామానికి సంబంధించిన వారిని ఫిల్టర్ చేయడం మొదలెట్టాడు. ఇప్పుడు ఆ ఫిల్టర్ చేయడం మొదలెట్లలో మరలా ఇప్పుడు దేవుడు ఎవరిని చూశాడు అంటే, మరలా మత్తయ్య గారు రాసిన సువార్తలో ఒక విషయం కనబడుతుంది మనకి. ఏంటి ఆ విషయం? ఒకసారి చదువుతాం. మత్తయ్య గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నా. అందరూ కూడా నోట్ చేసుకోండి, రాసుకోండి. ఆల్రెడీ నాకు కామెంట్లు కూడా అందరు రాసిన
ఏం జరుగుతున్న సందర్భం ఏంటంటే, మత్తయి గారు రాసిన మంచి కోడ్ చేశారు. ఆ కోడ్ ఏంటంటే, అబ్రహాము గారి నుంచి దావీదు గారి వరకు, బాగా గుర్తుపెట్టుకుని, అబ్రహాము గారి నుంచి దావీదు గారి వరకు 14 తరాలు అయ్యాయంట. డైవర్ట్ చేశాడు. మరలా దావీదు గారి నుంచి యూదులు బబులోని చెర, బబులోని చూడండి, బబులోని చెర అంటే మన అందరికీ అర్థమైపోతుంది. దానియేలు గారిని చెరలో తీసుకుని పోయిన కాలం ఉంది కదా, ఆ కాలం వరకు 14 తరాలు. మరలా యూదులు బబులోని ఆ చెర నుంచి విడుదల పొంది, అంటే కోరేషు పరిపాలన అనుకుంటా, కోరేషు మాదీయులు పార్షికుల పరిపాలన నుంచి మరలా ఎక్కడి వరకు, ఈ కాలం వరకు, అంటే యోసేపు గారి కాలం వరకు, అంటే క్రీస్తు పుట్టేంత వరకు ఎన్ని తరాలు అంటే 14 తరాలు. మొత్తం టోటల్గా ఎన్ని వంశావళులు జరిగాయంటే 42 తరాలు గడిచిన తర్వాత మెస్సీయా వచ్చాడు. అంటే క్రీస్తు వచ్చేంత వరకు ఎన్ని తరాలు అయ్యాయి అంటే 42 తరాలు అయ్యాయి. ఈ 42 తరాలు అయిన తర్వాత ఏం జరిగింది? 6వ నెలలో దేవుడు అయినటువంటి యెహోవా, తండ్రి అయినటువంటి దేవుడు మరలా నజరేతు గ్రామానికి సంబంధించినటువంటి ఫ్యామిలీని పట్టుకోవాలనుకున్నాడు. మరలా అడుగుతున్నానండి ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇప్పుడు ఈ మ్యారేజ్ అయిపోయినటువంటి పిల్లలు కావాలా? ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక ప్రశ్న అర్థమవుతున్న విషయం అంటే సమాధానం కావచ్చు. ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ జకర్యా గారు, ఎలిజబెత్ గారు, వీరిద్దరి దాంపత్య జీవితంలో లేట్ వయసులో పిల్లోని చేశాడు. ఎవరినంటే బాప్తిస్మిచ్చి యోహాను గారిని. మరి సేమ్ వే యేసుక్రీస్తు వారిని కూడా ఎవరొకరు దాంపత్య జీవితంలో పెట్టేచ్చు కదా, పెళ్ళైపోయిన వారిని. అర్థమవుతుంది మీ అందరికీ? పెళ్ళైపోయిన వారిని పెట్టచ్చు కదా అంటే పెట్టచ్చు. కానీ దేవుడు ప్రవచనాల ద్వారా కొన్ని విషయాలు మనతో మాట్లాడాడు. ఏంటి ఆ మాటలు అంటే, దేవుడు అన్నాడు ముందుగానే ఒక ప్రవక్తతోటి, కన్యక గర్భవతి అయి కుమారుని కంటాది. ఈ కన్యక గర్భవతి కుమారుని కనే ఆ సందర్భం ఒక ప్రవక్త మాట్లాడాడు. ఆ ప్రవక్త యొక్క మాట్లాడాడు కాబట్టి ఆ మాటలను బట్టి దేవుడు ఏం చేయాలనుకున్నట్టే, నజరేతు అనే పట్టణం ఏతుందో ఆ నజరేతు గ్రామం, దాని క్యాపిటల్ సిటీ గలిలయ. మళ్ళీ అడుగుతానండి, యెరూషలేముకి క్యాపిటల్ ఏంటి? ప్రశ్న వేసని చెప్పండి. యెరూషలేముకి క్యాపిటల్ ఏంటి? యెరూషలేముకి క్యాపిటల్ యెరూషలేము అనే ప్రాంతానికి క్యాపిటల్ యెరూషలేము క్యాపిటల్లో యోదయ. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సిస్టర్ పద్మ గారు. యెరూషలేము అనే ప్రాంతానికి సిటీ యోదయ. ఇప్పుడు నజరేతు అనే పట్టణం ఏదవుతుందో, ఇప్పుడు నజరేతు అనే పట్టణానికి కూడా మేజర్గా ఒక సిటీ ఉంది. ఆ సిటీ పేరే గలిలయ. చూడండి, మనకు కూడా క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా పట్టణం కనబడుతుంది. దాంట్లో యోదయ, సమరయ, గలిలయ అనే 3 ప్రాంతాలు మేజర్గా కనబడతాయి. ఆ మేజర్గా కనబడుతున్న ప్రాంతాల్లో దేవుడు ఏం చేయాలంటే, గలిలయ అనే ప్రాంతంలో నజరేతు అనే పట్టణం ఉంది, ఒక గ్రామం ఉంది. ఇప్పుడు ఆ గ్రామాల గురించిన విషయాలు మనకు కనబడుతున్నాయి. బైబిల్ ఓపెన్ చేద్దాం, వెనక్కి వద్దాం. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాం. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో, ఈ గలిలయ అనే ప్రాంతానికి సంబంధించిన ఊరు నజరేతు. బెత్లెహేము ఎక్కడికి సంబంధించింది? యోదయ ప్రాంతానికి సంబంధించింది. బాగా గుర్తుపెట్టుకోండి, బెత్లెహేమేమో యోదయాకి సంబంధించింది, నజరేత్ ఏమో గలిలయకి సంబంధించింది. అప్పుడు యోదయాకి గలిలయకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అనుకుంటున్నారు? సమరయ. అర్థమవుతుందండి? ఇప్పుడు యోదయాకిని గలిలయకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం పేరు సమరయ. ఇప్పుడు గలిలయ ప్రాంతంలో నజరేతు అనే ఊరు. ఇప్పుడు నజరేతు అనే ఊరిలో దేవుడు ఏం చేశాడంటే,
ఏం చేశాడు అంటే దావీదు గోత్రానికి సంబంధించిన కుటుంబాలను చూశాడు. ఇప్పుడు ఆ కుటుంబాలు చూసిన తర్వాత ఆ కుటుంబంలో అప్పుడే ఎంగేజ్మెంట్ చేయబడిన ఒక అమ్మాయి కనబడుతుంది. ఆ అమ్మాయి పేరు మరియ గారు. చదువుతున్నాను 27వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూచి, జాగ్రత్త వినండి, దూత లోపలికి వచ్చిందంట. లోపలికి? వారి ఇంట్లోనికి. ఎవరింట్లోనికి? మరియ గారి ఇంట్లోనికి. మరియ లోపల ఇంటికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూడండి, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, మళ్ళీ అడుగుతున్నా ఇదే మాట, ఇదిగో జకర్య నువ్వు భయపడకు అని అన్నప్పుడు, జకర్య నువ్వు భయపడకు అన్నప్పుడు జకర్య గారు ఏమయ్యాడు? మళ్ళీ అడుగుతున్నా, జకర్య గారు ఏమయ్యాడు? నేను అడిగిన ప్రశ్న అర్థం ఏంటండి? జకర్య గారి దగ్గరికి దూత వచ్చిన తర్వాత జకర్య గారు ఏమయ్యారు? అనేకంగా భయపడ్డాడు. జకర్య గారు దేవుని దూతను చూసి భయపడ్డాడు. ఇక్కడ రెండొక మాట కనబడుతుంది చూడండి. మరియమ్మ గారి దగ్గరికి దూత వచ్చిన తర్వాత ఈ మరియమ్మ గారు ఏమయ్యారు అంటే భయపడ్డారా, తొందరపడ్డారా? అర్థమవుతుంది అందరికీ. ఈ తల్లి భయపడలేదు, తొందరపడింది. ఏటి ఆ తొందర? దేవుడు నాతో ఏదో ఒక విషయం మాట్లాడాలని అనుకున్నాడు. అంటే ఈ తల్లి యొక్క జీవితం ఏదవుతుందో మరియ గారి జీవితం దేవునితో పెనవేసుకుంది. అంటే అప్పటికే ఈ తల్లి ఎవరనుకున్నారు? ఎలిజబెత్ గారు ఆల్రెడీ గర్భాన్ని ధరించారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ తల్లి ఎవరైతే ఉన్నారో మరియ గారు దేవునితో భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ అనుకుంటాం. అందుకే నా తల్లి భయపడకుండా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచూ ఉండగా, అర్థమవుతుంది, భయపడలేదు. భయపడకుండా ఆయన ఏం చెప్తాడా అని వణుకుపోకుండా మరియ గారు ఏం చేశారంటే ఆ శుభవచనం ఏంటి ప్రభువా, దూత చెప్పుము అని ఆ మరియ గారి ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది. అంటే యాజకుడు భయపడ్డాడు, విశ్వాసి ధైర్యంగా ఉంది. అంటే సేవకుడు కూడా ఏమైపడ్డాడంటే భయపడ్డాడట దూతను చూసి. కానీ మరియ గారు భయపడ్డారంటే భయపడ ఆ శుభవచనం ఏంటో వినాలని అనుకుందంట. అప్పుడు ఆయన అన్నాడు, దూతందంట, మరియా భయపడకు, నీవు దేవుని కృపను పొందితేవి, దేవుని యొక్క కృప నీ మీద ఉంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. చూడండి, ఆయనకి ఏం పేరు పెట్టాలంట? ఏం పేరు పెట్టాలనుకున్నాడంట దేవుడు? యేసు అని పేరు పెట్టాలనుకున్నాడట. కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలకు నెరవేర్పు మనం చూసుకునే ప్రయత్నాలు చేద్దాం. అందరూ కూడా కొన్ని వచనాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వింటే త్వరగా మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. చూడండి ఒకసారి, నీవు గర్భం ధరించి కుమారుడి కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఇప్పుడు యేసు అని పేరు పెట్టుదు అన్న మాట అనగానే అప్పుడు భయపడకుండా ఏం చేసిందా తల్లి? ఒకసారి మనం బైబిల్ ఓపెన్ చేద్దాం. ఒకసారి యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దయచేసి అందరూ కూడా రాసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. కాబట్టి ప్రభువు, జాగ్రత్త వినండి, ఇది ఎవరి కాలంలో జరుగుతున్న సందర్భంలో కూడా మనకు తెలియాలి. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు గారి పేరు ఆహాజు. అంటే అహాజు కాలం ఏదవుతుందో, అంటే యోధా దేశానికి రాజు అయినటువంటి అహాజు కాలంలో అప్పటికి బబులోని చెరలోనికి వెళ్ళలేదని వీళ్ళు బబులోను అనే చెరలోనికి వెళ్ళకముందే యెషయా గారితోటి దేవుడు అహాజుకి వర్తమానం చెప్పు. ఏంటి ఆ వర్తమానం అంటే, ఇదిగో తాను ఒక సూచన చేయబోతున్నాడు. ఇంకో మాట మాట్లాడుతున్న చూడండి, 5 వచనాలు కనబడుతుంది.
ఇదిగో యెహోవాను శోధింపకూడదంటాడు. 13వ వచనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం. థ్యాంక్స్ అన్న, కొంచెం అలా నాకు రిఫరెన్స్ పెట్టితే కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. అతడు ఇలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుణ్ణి కూడా విసిగిద్దురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. ఏంటి ఆ సూచన? ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టు. ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని కంట అది ఆ కనేటువంటి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ పుట్టబోయే శిశువుకి ఇమ్మానుయేలుని పేరు పెడతారు. ఇమ్మానుయేలుని అర్థం ఏంటంటే, దానికి అర్థం ఏంటంటే ప్రభు మనకు తోడుగా ఉంటుంటాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడని అర్థం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు మరియ గారు ఉన్నారు కాబట్టి మనకు అందరికి అర్థమవుతుంది. తల్లిలారా, మీకు అప్పుడే ప్రదానం చేయబడింది, మీకు అప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నాలంటాడు వచ్చి అమ్మా దేవుడికి తోడుగా ఉన్నాడు, నీ గర్భాన ఇంకో సేమ్ ఇలాగాని అనుకుంటే నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టుదు అనగానే ఎవరైనా ఒప్పుకుంటారా? మిమ్మల్ని అడుగుతున్నా, ఓపెన్గా అడుగుతున్నానండి తల్లులారా. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయిన ఆ టైంలో ఒక 1 year పాటు అండి ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఒక నియమం ఉంది. ఏటా నియమం అంటే, ఎవరైనా ఎంగేజ్మెంట్ అయిన 1 year వరకు ఆ అబ్బాయి ఈ అమ్మాయితో, ఈ అమ్మాయి ఆ అబ్బాయితో మాట్లాడకూడదు. అది ఇశ్రాయేలీ యొక్క ఆచారం. అదే విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేలీ యొక్క ఆచారం చొప్పున ఎవరైతే మీరుతారో, ఒకవేళ ఆ అమ్మాయి వేరొక అబ్బాయితో తిరిగినా, ఒకవేళ ఆ అమ్మాయి వేరొక అబ్బాయితో ఉన్నా, ఆ అబ్బాయి వేరొక అమ్మాయితో ఉన్నా, వారిద్దరిని ఏం చేయాలంటే ఊరవతల దేశం వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలి. అదొక ఆజ్ఞ ఉంది కాండాల్లో, మోషే గారు ఇచ్చినట్టు ధర్మశాస్త్రం. ఇంకా విచిత్రమైన, ఒకవేళ ఎంగేజ్మెంట్ కానప్పుడు జరిగితే వాళ్ళకి పెళ్లి చేసి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నియమ నిబంధనలు ఏవైతున్నాయి, ఇప్పుడు నియమ నిబంధనలో మిమ్మల్ని అడుగుతున్నా, అప్పుడే ఎంగేజ్మెంట్ అయిన టైంలో చాలామంది ఏం పెట్టారు? నో అని పెట్టారు. అంటే ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఇప్పుడు దేవుని కార్యమే కదా. నీ గర్భంలో నుంచి నేను చెప్తున్నా, నీ గర్భంలో నుంచి మెస్సియా రాబోతున్నాడు అన్నప్పుడు నీ సెల్ఫ్గా నీకేమనిపించిందంటే, సొసైటీలో నాకు మంచి పేరు ఉండదు, నేను ఏ పురుషుని ఎరగని వాడిని, నేను ఏ పురుషుని తిరగలేదే, నేను ఏ పురుషుడితో కూడా సంయోగం చేయకుండా నాకు గర్భం వస్తే నేను సొసైటీలో ఎలా తిరగాలి? నా తల్లిదండ్రుల పరువు అయిపోవాలి, నా పరువు అయిపోవాలి, నన్ను కట్టుకోబోయేవాడు నా భర్త పరువు ఏం కావాలనేసి మనమే ఎంతలా ఆలోచిస్తున్నప్పుడు మరి ఆ తల్లి ఎందుకు ఆలోచించలేదు? ఏం చెప్తున్నా, మరియమ్మ గారు మళ్ళీ అంటున్నారు, చాలా సవాళ్ళతో కూడుకుంది ఆ తల్లి. ఎలా ఒప్పుకుందని చెప్తున్నా, ఆ తల్లి ఎలా ఒప్పుకుంది అంటే, మనము ఈ జనరేషన్లో వాక్యం తెలిసిన మనమే ఒప్పుకోలేదంటే, ఆ టైంలో 400 సంవత్సరాల వరకు దేవుడు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతే, సైలెంట్ పీరియడ్గా ఉండిపోతే, ఆ టైంలో తల్లి నీ గర్భం దేవుడు కావాలనుకుంటున్నాడు, ఇస్తావా అని అడిగింది. నిజంగా ఆ తల్లి ఎంత విశ్వాసంతో కనబడుతుంది చూడండి. ఎంత విశ్వాసత ఉందంటే, అమ్మా నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడడం, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చూడండి, ఎవరి సింహాసనాన్ని ఇస్తానన్నాడట దేవుడు? దావీదు గారి సింహాసనాన్ని కుమారుడికి ఇస్తాడు, నీ సింహాసనం ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలతాడు. మరల మంచి మాట కనబడుతుంది, ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండెను. ఎవరి రాజ్యం చెప్పండి? మళ్ళీ అడుగుతున్నా, ఎవరి రాజ్యం అంతం లేనిదిగా ఉంటుంది? దేవుని రాజ్యం. అంటే క్రీస్తు యొక్క సామ్రాజ్యంలో, దేవుని యొక్క సామ్రాజ్యంలో ఆయన రాజ్యము అంతము లేనిదిగా ఉంటుందని దేవుడు ముందుగానే మనతో చెప్పాడు. ఏ సంగతుల్లో అంటే, దానియేలు గ్రంథంలో ఒక మాట కనబడుతుంది, ఒకసారి చూసుకుని కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. దానియేలు గ్రంథం
త్వరగా తీద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నా చూడండి. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. అతని అధికారము నశింప చేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడను గనుక అది కొట్టివేయబడను. 27వ వచనం. ఆకాశమంతటి చూడండి, ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును, ఆయన రాజ్యము నిత్యము నిలుచును. చూడండి, ఆయన రాజ్యము నిత్యము నిలుచుంటే ఆకాశము కింద ఈ భూమి రాజ్యములు, ఈ భూరాజ్యాలు ఏవైతున్నాయి, ఈ భూరాజ్యాలు అధికారాలు ప్రతి రాజ్య మహత్యాలు మహోన్నతిని పరిశుద్ధులకు చెందుతుంది. ఆ పరిశుద్ధులకు చెందబోతున్నట్టు ఆ రాజ్యము అంతము లేనిదిగా ఉంటుంది. ఆయన రాజ్యం అంటే క్రీస్తు యొక్క సామ్రాజ్యం అంతము లేనిదిగా ఉంటుంది. ఇప్పుడు అదే మాట ఈ దేవదూత ఎవరితో మాట్లాడుతుంది చూడండి, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను. అంటే దానియేలు గారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం మరలా అప్పుడు ఎవరు గుర్తు చేస్తున్నారంటే దూత మరియమ్మ గారు చెప్తున్నాడు, తల్లి నీ కుమారుడు ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు వారు నీ గర్భాన పుట్టి ఆయన రాజ్యం అంతము లేనిదిగా ఉంటుంది. పరిశుద్ధులకు చెందిన అధికారులందరూ దానికి దాసులై విధేయులవుదురు, ఇంతలో సంగతి అంతా సమాప్తమై. దీన్ని బట్టి చూడండి, అంటే ఇప్పుడు దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాల యొక్క నెరవేర్పు కూడా ఏం కనబడుతుంది మనకి అక్కడంటే అంతము లేనిదిగా కనబడుతుంది. అంటే ఇప్పుడు రోమా గవర్నమెంట్ కూడా ఉండదా ప్రభు అంటే ఉండదు. త్వరలోనే దేవుడు నీ కుమారుడైన క్రీస్తు, నీ కుమారుడైన యేసు త్వరలోనే ఆ రాజ్యాన్ని కూడా నాశనం చేసేస్తాడు. నీ కుమారుడు ఎవరితో, నీ కుమారుడు భూమి మీదకి వస్తున్నటువంటి నీ గర్భంలో నుంచి వస్తున్నటువంటి ఆ కుమారుడే ప్రపంచాన్ని ఏలే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఆయన రాజ్యం అంతం లేదమ్మా. ఇంకా ఆయన మాట్లాడుతూ అందుకు మరి ఏమందంటే, అయ్యా నేను పురుషుని ఎరుగుదానని ఇది ఎలాగూ జరుగునని ఎవరితో అందంట, దూత అందంట పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. అంటే అప్పటి వరకు ఏ పురుషుడితో ఆ తల్లి కూడలేదట, ఏ పురుషుడితో తిరగలేదంట. అప్పటికి ఎంగేజ్మెంట్ అయిందని, ఎంగేజ్మెంట్ అయిన ఆ తల్లి ఏ పురుషుడితో కూడా మాటలాడలేని ఆ స్త్రీ అన్నట, అయ్యా నేను పురుషుని ఎరగని, అసలు ఆ పురుషుడి యొక్క వాసన నాకు తెలియదు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడండి ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు మరీ ఘోరం అండి అని చెప్తున్నా. అప్పుడు మరీ ఘోరం, అంత ఘోరం అంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న ట్రెండింగ్ చూస్తున్నారు కదండి, మ్యారేజ్ సెట్ అయ్యింది, ఎంగేజ్మెంట్ అయింది, రేపు మాపు పెళ్ళి అనగానే వీళ్ళు ఏమంటున్నారు, ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లో ఏం చెప్తున్నారండి, ఏడుపు వచ్చేస్తుంది డ్రెస్సింగ్ చూసి. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లో ఏం చేస్తున్నారు, లేనిపోని ఏవో అలవాట్లన్నీ చేసేసుకుని అలా పొట్టు చిన్న చెప్తే నమ్మరండి, పొట్టు డ్రెస్సులు ఏం తిరుగుతున్నారు. దేవుడి యొక్క విలువైన మాటలు కూడా మర్చిపోయారు. ఇలాంటి విషయాలు ఏవైతున్నాయో, ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు ఆ తల్లి కూడా ఏం చెప్తుందంటే, అయ్యా నా ఎంగేజ్మెంట్ అయినా కానీ నా భర్త ఎవరుతున్నా నాకు ప్రదానం చేయబడిన యోసేపు నేను చూడలేదు. ఆ అబ్బాయి ఎప్పుడు కూడా మా ఇంటికి రాడు, నేను ఎప్పుడు ఆ అమ్మాయి అతనింటికి వెళ్ళదు. అలాంటిది నాకు గర్భం ఎలా ధరించగలను, నేను ఎలా గర్భవతిని అవుతాను, నేను ఎలాగా పిల్లల్ని కంటాను. కానీ అతను అన్నట్ట దూతందంట ఏమందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు కనబడకుండా ఒక కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడంటే ఒక కార్యం అనేది కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు గర్భం ద్వారా ఏం చేస్తుంది, కుమారుని కూడా కన్నెలా చేస్తాడు. చూడండి, ఇప్పుడు శారమ్మ గారి గర్భంలో స్త్రీ ధర్మం విడిచిపోయింది, స్త్రీ ధర్మం ఊడిపోయింది. అయినా కానీ పరిశుద్ధాత్మ కృప ద్వారా తల్లికి ఏం గర్భింది, గర్భం ధరించింది. అంటే చాలా మంది గొడ్రాలుగా ఉన్న వారి జీవితంలో కూడా పిల్లలు పుట్టారు, దానికి కారణం దేవుడు. అలాంటిది అమ్మా నువ్వు కూడా భయపడాల్సిన పని లేదు. నువ్వు గర్భం ధరించావంటే దాని అర్థం ఏంటి చెప్పనా, ఇది ఈ జనరేషన్లో ఈ టైంలో నువ్వు గర్భం ధరించావంటే దేనివల్ల అంటే పరిశుద్ధాత్ముడు. ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టిన బిడ్డ కాదు,
నాకు పుట్టబోయే బిడ్డ ఎవరంటే దేవుని కుమారుడిగా ఉన్నటువంటి ఆ యేసు ప్రభు భూమి మీదకి రావాలంటే తల్లి నువ్వు పరిశుద్ధంగా బతికావు. ఇదిగో నేను చెబుతున్న మాటలు నువ్వు పరిపూర్ణంగా గ్రహించావు, విన్నావు. కాబట్టి ఇదిగో నేను చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు నీ మీదకు వస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చి ఆయన ఏం చేస్తాడని సర్వోన్నతుడు కుమార్ శక్తి నిన్ను కమ్ముకున్నాడు కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి ఎంత మాట అన్నాడు. అంటే ఇప్పుడు ఇంత క్లారిటీగా ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది దూతకే? ఏమని అడుగుతున్నా, ఇంత క్లారిటీగా దూత మరియమ్మ గారితో ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే దూత చెబుతున్న మాటలు ఆ తల్లి శ్రద్ధగా వింటుంది. ఎవరు? మరియ గారు. అంటే మరియ గారు స్వీకరించే విధానం కనబడింది. అంటే దూత చెబుతున్న మాటలు తన హృదయంలో నెమరు వేసుకుంది. దూత ఏవైతే సంగతులు చెప్తున్నావో ఆ సంగతుల్లో తన భవిష్యత్తును కూడా రిస్క్ చేసింది. సరే, నా భర్త విడిచిపెట్టేసినా, నా తల్లిదండ్రులు నన్ను చిట్టినా, నా ఫ్రెండ్స్ నన్ను చీ అన్నా, ఎవరు ఏమనుకున్నా, నా ఊరు వారు నన్ను వెలివేసినా ఏం పర్వాలా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడే ఈ కార్యాన్ని చేస్తున్నాడు కాబట్టి నా దేహాన్ని కూడా ఇస్తాననేసి మరియమ్మ గారు తన ప్రాణాలను లెక్క చేయకుండా ఆ తల్లి ఏం చేసింది చెప్పిన రిస్క్లో పెట్టి మరలా అడుగుతున్నా, ఆ రిస్క్ మనం చేయగలమా? మనం చేయలేం. కానీ ఆ తల్లి తన ప్రాణాలను కూడా రక్షించుకున్న, తన ప్రాణాలను కూడా తెగించి ఏం చేసిందంటే ఆ తల్లి ఆ దూత చెప్పిన మాటను అంగీకరించింది. అదే మాట నేను చెప్తున్నా, అదే మాట జకర్యా విన్నాడా? మిమ్మల్ని అడుగుతున్నా, జకర్యా విన్నాడండి? జకర్యా నమ్మాడా? జకర్యా నమ్మలేదు, మరియ గారు నమ్మారు. అంటే యాజకుడికి అర్థం కాలేదు, విశ్వాసికి దేవుడు విలువేంటో అర్థమైంది. అప్పుడు ఆయన అంటున్నాడు, మరియు ఇంకో పరిశుద్ధుడిగా పుడతాడమ్మా నీ కుమారుడు, పరిశుద్ధుడిగా పుడతాడు అనగానే అప్పుడు ఆయన అన్నాడట, మంచి మాట అన్నాడు, ముగించుకుందాం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యముందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకి ఇప్పుడు 6వ మాసం. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? ఒక మాట అర్థమవుతుంది ఏంటంటే, ఎలిజబెత్ గారు ఎవరైతున్నాడు, ఎలిజబెత్ గారు మరియమ్మ గారితో మాట్లాడుతున్నప్పుడు ఎలిజబెత్ గారికి ఎన్నో నెల అంటే 6వ నెల. అందరికి అర్థమవుతుందంటే ముగించుకుందాం త్వరగా. ఎలిజబెత్ గారికి ఎలిజబెత్ గారు ఎవరుతున్నారు? ఎలిజబెత్ గారు ఆ దూత ఎవరితో, దూత మరియ గారితో మాట్లాడుతున్నప్పుడు ఎలిజబెత్ గారికి ఎన్నో నెల అని మనం అడిగినప్పుడు మనం వెంటనే చెప్పాలి 6వ నెల. ఈ 6వ నెల అమ్మా అని చెప్పినట్టునే దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరి అందంట, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. చిన్న మంచి మాట కనబడుతుంది. ఎంత విచిత్రంగా ఉందంటే, ఎప్పుడైతే మరియ గారు స్వీకరించారు, చెప్పబడిన సంగతులన్నీ స్వీకరించి సరే ఇదిగో నేను మీ ప్రభు దాసురాలను, మీ మాట చెప్తున్నాను, నాకు జరుగును కాక అంటే నమ్మిందండి ఆ తల్లి. ఎవరు నమ్మారు? మరియ గారు నమ్మారు. మరియ గారు నమ్మారు కాబట్టి దేవుడు ఏం చేసింటే కార్యం చేశారు. చూడండి ఎంత విలువైన సంగతులు మనకు అర్థమయ్యాయి. అంటే ఇప్పుడు మనకి అర్థమవుతున్న సంగతులు ఏంటంటే, లూకా గారు రాసిన సువార్తలో 2 గర్భాలు మనకు కనబడుతున్నాయి. లూకా గారు రాసిన మొదటి అధ్యాయంలో మనకు కనబడుతున్న విషయాలు ఏంటంటే, జకర్యా గారు ఎలిజబెత్ గారిని దేవుడు ఎన్నుకున్న సంగతి కనబడుతుంది. జకర్యా గారిని ఎలిజబెత్ గారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, మెస్సియా భూమి మీదకి రావాలంటే ఏలియా లాంటి వ్యక్తి భూమి మీదకి రావాలి. ఆ ఏలియా లాంటి వ్యక్తి భూమి మీదకి రావాలంటే జకర్యా ఎలిజబెత్ లాంటి దంపతులు, నీతిమంతులు, భక్తిపరులు భూమి మీద ఉండాలి. వారికి దేవుడు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. గర్భాన్ని నమ్మారు. ఎలిజబెత్ జకర్యా గారి జీవితంలో జకర్యా నమ్మలేదు, అందుకే ఆయన మూగవాడైపోయాడు. తర్వాత మరలా మెస్సియాను భూమి మీద పంపించిన నజరేతు అనే ఊరిలో ఉన్నటువంటి మరియ దగ్గరికి వెళ్ళాడు, మరియను బలపరిచాడు. ఇక్కడ వరకు సంగతులు అర్థమయ్యాయండి.
కంటిన్యూ చేద్దామంటే ముగించుకుందాం త్వరగా. వినే ఓపిక ఉందండి? వినే ఓపిక ఉందా? పర్లేదు, ముగించుకుందామా? కావాలితే మనం నెక్స్ట్ సెషన్ సోమవారం మాట్లాడుకుందాం. వినే ఓపిక ఉందండి? ఎందుకంటే సాధారణంగా ఒక మెసేజ్ చెప్పారంటే ఇంచుమించు గంట అంటే చాలా ఎక్కువ. అంటే గంట దాటిందంటే చాలామంది చెప్పవాలి అన్నట్టుగా చూస్తారు. అందుకని చెప్తున్నా. అంటే గంట ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎందుకని అడుగుతున్నా. ఒకవేళ కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. లేదు బ్రదర్ ఆపేనంటే చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. త్వరగా పెట్టండి. ఓకే, కొన్ని వచ్చిన మనం చదువుకుంటూ ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. అందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి. ఓకేనా? థ్యాంక్ యూ అన్న ప్రసాద్ గారు. విందాం. చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను గారిని రావడానికి జకర్య గారిని ఎలిజబెత్ గారిని దేవుడు ఎన్నుకున్నాడు. నెక్స్ట్ మరియమ్మ గారిని ఎన్నుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో మాట్లాడాలి దేవుడు? మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు జకర్య గారితో మాట్లాడు, ఎలిజబెత్ గారితో మాట్లాడాడు, బాగానే ఉంది. అందుకు బాప్తిస్మిచ్చి యోహాను గారిని సీలో దింపడానికి. మరలా నెక్స్ట్ ఎవరి సీలో దింపాలి? యేసుప్రభు అని సీలో దింపాలి. ఇప్పుడు యేసుప్రభు అని సీలో దింపాలంటే మరలా ఇప్పుడు ఎవరితో మాట్లాడు దేవుడు అంటే మరియమ్మ గారితో మాట్లాడాడు. సరే, మరియమ్మ గారితో బాగానే ఉంది, మాట్లాడేసి మరియమ్మ గారు ఒప్పేసుకుంది. గర్భం నేను ఇచ్చేస్తా, నేను రెడీ అని మరియమ్మ గారు ఓకే. ఇప్పుడు ఆ తల్లి నిండు సోలాలవుతుంది. గర్భం ధరించిన విషయం ఎవరికి వినపడిందంటే తన భర్త అయినటువంటి యోసేపు గారికి వినపడింది. యోసేపు ఏం చేస్తున్నాడట? ఇప్పుడు చరిత్రలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. చాలా జాగ్రత్తగానండి. లింక్ అప్ డాక్యుమెంట్ కింద మనం చదవాలి ఎప్పుడు కూడా చదివితే. ఇప్పుడు మత్తయ్య గారు రాసిన సువార్తలకి వెళ్దాం. మత్తయ్య గారు రాసిన సువార్త. థ్యాంక్స్ అన్న, యోసేపు ఉన్న డౌట్స్ క్లియర్ చేయాలి. మత్తయ్య గారు రాసిన సువార్తలో కొన్ని విషయాలు కనబడుతున్నాయి. బైబిల్ ఓపెన్ చేద్దాం. మొదటి అధ్యాయం త్వరగా తెద్దామా? మత్తయ్య గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారిద్దరు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అంటే ఆ తల్లి ఆల్రెడీ ఏమైపోయిందంటే గర్భవతిగా ఉందంట. అంటే వీరిద్దరు కూడా ఏకమయ్యారంటే ఇంకా మ్యారేజ్ కాలే. వారిద్దరికి మ్యారేజ్ కాకముందే వారిద్దరు కూడా ఏకమ కాకమునిపై ఏమైందంటే మరియమ్మ గారికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం ఎవరికి కనబడిందంటే యోసేపు గారికి కనబడింది. ఇప్పుడు ఎప్పుడైతే యోసేపు గారికి కనబడిందో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అంటే ఈయన ఎంత మంచిగా మాట్లాడుతున్నాడంటే ఒక విషయం బాగా అర్థమవుతుంది. ఇది మ్యారేజ్ అయిపోయిన తర్వాత, క్షమించండి, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నా, ఓపెన్గా అడుగుతున్నా. ఎంగేజ్మెంట్ అయిందండి ఎవరికి? మనకే అయింది. నేను ఉన్నాను, నాకు ఎంగేజ్మెంట్ అయింది. నా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నా భార్య అవుతుందో నా కాబోయే భార్య ఇంకా పెళ్లి కాకుండానే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. నేనేం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఓపెన్గా అడుగుతున్నా, మీరు చెప్పండి. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ఈదిలో వాళ్ళందరూ కూడా ఆమె ఇంకా వింతగా చూస్తున్నారు. ఏంటి, నీకు ఇంకా మ్యారేజ్ కాలేదు కదా, మ్యారేజ్ కాకుండా అప్పుడే నీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది, ఏదో తేడాగా ఉంది అని అంటున్నారు. కేసు వేయాలి. ఎంత విచిత్రంగా ఉందంటే ఒక సిస్టర్ అనుకుంటా వదిలేయాలి. అంటే ఒక డౌట్ అనేది మనకు ఉండిపోయింది. కొంతమంది అంటున్నారంటే యోసేపు గారితో, యోసేపు మీ భార్య పేరు ఏం పేరు? మరి అదే ఆ రోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు కదా, ఆ ఇల్లు ఎక్కడ? అక్కడే కదా. ఆ అమ్మాయి ఏట్రా
అలాగా కొంచెం ప్రెగ్నెన్సీ కింద కనబడుతుందిరా అలా తిరుగుతుంటే, ఏదో తేడాగా ఉందిరా అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారంట. మరి యోసేపు గారి తల్లిదండ్రులు కూడా అంటున్నారంట, ఒరే నాయన ఆ అమ్మాయి ఏంటిరా ప్రెగ్నెన్సీ వచ్చింది అన్న మన భాషలో మనం మాట్లాడంటే నేను బోడదువు కావా అమ్మా, నేను అలాంటి పనులు చేస్తానేంటమ్మా అని యోసేపు గారు చెప్పారు. అంటే తల్లిదండ్రుల మాటకు లోబడ్డాడు. అంటే ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఫ్రెండ్స్ కూడా ఏం చెప్తున్నారంటే, ఒరే ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా మంచిది కాదురా, ఎందుకంటే మ్యారేజ్ కాకుండా ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిపోయింది. మరి వాళ్ళ తల్లిదండ్రుల మాటకు లోపడిన ఆ తల్లి ఆ అమ్మాయి ఏంటిరా ప్రెగ్నెన్సీ తిరుగుతుంది. ఫ్రెండ్స్ కూడా అంటున్నారంట, అరే ఆ అమ్మాయి కరెక్ట్ కాదురా, నువ్వేం చేస్తావు చెప్పనా, ఆ అమ్మాయి మీద నువ్వేం చేయాలంటే ఆ పెద్దలు అవుతున్న పెద్దల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది, అది నా వలన వచ్చింది కాదు, ఆ అమ్మాయికి ప్రదానం చేయబడిన పురుషుని నేనే, ఆమెకు నా ద్వారా గర్భం రాలేదు, ఆమె ఎవరి ద్వారా గర్భం వచ్చింది నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయిని మీరు ఏం చేయాలంటే నన్ను అవమానపరచండి, నన్ను అవమానపరిచింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని ఊరి అవతలకు తీసుకెళ్ళి రాళ్ళుచుని కొట్టి చంపేయండి. ఇది మోషే గారి ధర్మశాస్త్ర ప్రకారం ఉంది. ఈ లా ఏదైతే ఈ లా ప్రకారం యోసేపు గారికి ఒక ఆజ్ఞ ఉంది. ఈ ఆజ్ఞ ఏంటి చెప్పనా, మర్యాద గారిని చంపేయచ్చు, రాళ్ళుచుని కొట్టి చంపేయచ్చు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఆయనకు అర్థమవుతున్నాయి. ఏంటి అర్థమవుతున్నాయి అంటే, సర్లే ఏదో చేసేసింది, సర్లే ఏదో తప్పు అయిపోయింది, ఇంకేం చేస్తాం, ఆమెను అవమానపరచు, సరే తానెందేదో మనమే వేసుకుందామని ఆమెను ఏం చేయాలనుకున్నాడు, రహస్యంగా ఎవరితోటి ఏ విషయాలు పంచుకోకుండా ఆమెను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎవరు అనుకుంటున్నారు, యోసేపు. ఎప్పుడైతే యోసేపు గారు ఆ తల్లిని దూరం పెట్టడం మొదలెట్టాడో, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొడుచూ ఉండగా, అర్థమవుతుంది మీ అందరికనే, ఆమె చాలా అందగత్తి, ఆమె చాలా విశ్వాసురాలు, ఆమెను చూస్తే అందరూ కూడా చాలా భక్తిపరురాలే కనబడుతున్న ఆ అమ్మాయి ఇలాగుందేటి, ఆమె గర్భం ధరించడం ఏంటి, ఏంటి ఏంటి నా పరిస్థితి ఏంటి, నా లైఫ్ ఎటులాగైపోయింది. నిజమే కదండి, మంచి యవన ప్రాయంలో ఉన్నటువంటి అబ్బాయి, యవన ప్రాయంలో ఉన్న ఒక అబ్బాయి, ఆ అమ్మాయి ఎలా తిరుగుతుంటే గర్భం ధరించుకుని తిరుగుతుంటే ఆ అబ్బాయికి నిద్ర పడుతుందా? ఓపెన్ చెప్పండి, కొన్ని విషయాలు మాట్లాడుకోవాలంటే ఓపెన్ చెప్తున్నా. లవ్ చేసుకుంటారండి, లవ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి వేరొక అబ్బాయితో మ్యారేజ్ చేసిందంటే ఇటు కుదురు ఉండడం, ఎవడనుకుంటున్నాడు, లవ్ చేసినాడు. అలాగే ఇప్పుడు లవ్ చేసుకున్న ఆ అమ్మాయి వేరొక అబ్బాయి, ఆ అబ్బాయి వేరే అమ్మాయి ఇచ్చి పెళ్లి చేసిందా, ఈ అమ్మాయి కూడా అలా ఉంది. ఈ అబ్బాయి పరిస్థితి ఎలా ఉందంటే ఆ అమ్మాయిని ఎక్కువగా ప్రేమించాడు మరీగా, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి, విశ్వాసంతో ఉన్న అమ్మాయి, అరేరా ఎలాగొచ్చింది, అరే ఆ గర్భం ఎలా వచ్చింది అని ఆ తల్లి ఏం చేసిందంటే, చాలా ఆయన యోసేపు గారు చాలా ఆలోచనలు ఎక్కువైపోయాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అరే వదిలేద్దాం, ఈ సంగతుల గురించి ఆలోచిస్తున్నాడట. ఇన్నిసార్లు చూసిన నిద్ర పట్టట్లేదు, ఏడుస్తున్నాడు, కన్నీటి రోదన చేస్తున్నాడు. అలాంటి టైంలో ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఎవరు వచ్చారట, దూత వచ్చిందంట. దూత వచ్చి అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడని యోసేపు, చూడండి ఎంత మంచి మాట ఉందో, దావీదు కుమారుడని యోసేపు, నీ భార్యని మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు. చూడండి దూత వచ్చి ఏమంటుందంటే, ఇదిగో యోసేపు, నిన్ను నిన్ను స్థిరపరచడానికి, నిన్ను బలపరచడానికి ఇదిగో నేను వచ్చా, నువ్వు భయపడకు, నీ భార్య గర్భం ధరించింది పురుషుని వలన కాదు, ఏ పురుషుడు ఆమెను పట్టుకోలేదు, ఏ పురుషుడు వలన ఆమెకు గర్భం రాలేదు, దేని వలన గర్భం వచ్చింది చెప్పన, పరిశుద్ధాత్మని వలన గర్భం ధరించింది. డిక్లరేషన్ ఇవ్వడానికి దూత ఆన్ ది స్పాట్లో యోసేపుని బలపరచడానికి వచ్చాడు. యోసేపుని బలపరచడం మొదలెట్టాడు. ఈ కళ ఏదో నేను చెప్తున్న స్వప్నం అంటే కళ. ఈ కళలో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏదో, ఈ దావీదు కుమారుడు అయినటువంటి యోసేపును భయపడుకుని భార్య ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తుంది. ఆమె ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడు ఏం చేస్తాడంటే తన ప్రజలను అంటే ఆ కుమారుడు ఎవరంటే మనమందరూ కూడా ఆయన ప్రజలమాట, దేవుని ప్రజలను వారి పాపము నుంచి, మనం చేసిన పాపం నుంచి ఆయనే రక్షించును. అంటే మనం చేసిన పాపాలన్నిటినీ
రక్షించడానికి ఆయన పుట్టాడు, ఆయన పుడుతున్నాడు. ఎవరి గర్భంలో నుంచి అంటే నీ భార్యను మరియ గర్భంలో నుంచి. మరలా చెప్తున్నా, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని విను. అంటే మరలా ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఎవరికి ఇవ్వడానికి మొదలెట్టాడంటే దేవుడు యోసేపుకి ఇవ్వడానికి మొదలెట్టాడు. ఇదిగో మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన పుట్టాడట. అంటే మన నీతిమంతులు కాదంటే కాదు, మనం ఎవరు అనుకుంటున్నారు? పాపాత్ములు. నిజమే కదండి. మన శరీరం ద్వారా ఎన్నో పాప క్రియలు చేస్తున్నాం, మన శరీరం ద్వారా ఎన్నో క్రియలు చేస్తున్నాం. కానీ పాప స్వభావం ద్వారా మన జీవితాలను సాతానికి దగ్గరగా ఉంటే మన పాప స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంగా మారడానికి, ఇదిగో మన క్రియలు నూతన పరచడానికి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని భూమి మీద పంపించాడు. అది కూడా పరిశుద్ధాత్మ. ఇదిగో నీకు మరలా ఒక బలమైన వచనం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. యోసేపు కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ఇదిగో యోసేపు, నీకు మాట చెప్తున్నా, యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో 14వ వచనంలో ప్రవచనం ఉంది, గుర్తుందా? ఏంటి ఆ ప్రవచనం అంటే, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆ కుమారునికి ఇమ్మానుయేలు పేరు పెడతావు. ఆ పేరు ఎవరో కాదు, ఇదిగో మరియ. అంటే యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం యొక్క నెరవేర్పు జరగాలంటే మీరిద్దరూ కలిసి ఉంటేనే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు జరుగుద్ది. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ తల్లిని విడనాడకు. దయచేసి గమనించు అని ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, ఇదంతా జరిగిందని. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. మరలా గుర్తేసుకుంటున్నాను, యేసు అనే పదానికి అర్థం రక్షకుడు. చూడండి, గుర్తుందా మీకు? యేసు అనే పదానికి రక్షకుడు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని వారి యొక్క పాపం నుంచి రక్షించడానికి, వారు చేసిన క్రియలకు ధర్మశాస్త్రాన్ని నేర్పించడానికి ఆ టైంలో న్యాయాధిపతులు ఉండేవారు. వాళ్ళు కూడా సంరక్షకులు, రక్షకులు అనేవారు. ఇదిగో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఇదిగో మన అందరిని విమోచన క్రయధనం పొందడానికి, మనలను దేవుడి యొక్క పిల్లలుగా మార్చడానికి యేసు పుట్టబోతున్నాడు. యేసుని నామకరణం చేయి, ఆయనే రక్షకుడు. ఇప్పుడు యేసు అంటే దాని అర్థం ఆల్రెడీ రాస్తున్నారు, యేసు అంటే రక్షకుడు అని, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఇమ్మానుయేలు అంటే ప్రభు మనకు తోడై ఉన్నాడని అర్థం. ఈ మూడు కూడా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇచ్చినా ఇవ్వచ్చండి, ఒకవేళ క్వశ్చన్లో వచ్చినా రావచ్చు. అప్పుడు ఈ మాట అనగానే యోసేపు నిద్ర మేలుకుని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యని చేర్చుకుని. చూడండి, అంటే మనుషులు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నా, మనుషులు చెప్పిన మాటలను యోసేపు గారు అన్నారు. తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టే నాన్న ఎందుకు నాన్న మనకి, మరి మనకెందుకు చెప్పు, పెళ్లి కాకుండా గర్భం ధరించిందిరా ఎందుకురా అనేసి తల్లిదండ్రులు అన్నారట. ఫ్రెండ్స్ కొలీగ్స్ కూడా, రే ఎందుకురా మనకి ఇలాంటి పాడు పనులు, మన వంశంలో కానీ మన దావీదు గారి గోత్రంలో కానీ దావీదు గారి వంశంలో ఇలాంటివి ఉన్నాయా? లేవు. అలాంటిది ఆ అమ్మాయి ఎలా తిరుగుతుంటే నువ్వు ఎలా చేసుకుంటారో పెళ్ళి అని ఆయన్ని యోసేపు గారిని చాలామంది ప్రశ్నలు వేశారు. అలా వెళ్తుంటే ఈదిలట్టు వెళ్తే పెద్ద మనుషులు ఉన్నారట. ఆ పెద్ద మనుషులు కూడా ఆయన తిట్టారట, ఎందుకురా నాన్న, వద్దురా నాన్న అని. ఎంతోమంది ఎంత గలిబిలు సృష్టించారో అంత గలిబిలు కూడా దేవుడు అన్నాడట, ఇదిగో యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం నెరవేర్పు జరగాలంటే మీరిద్దరు ఏకము. యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారం చెప్తున్నా, ఇదిగో మరియా పురుషుని ద్వారా గర్భం ధరించలే, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. కాబట్టి నువ్వేం చేస్తావంటే గుర్తుపెట్టుకో, ఆమెను చేర్చుకో. అప్పుడు ఈ సంగతులు చెప్పిన తర్వాత ఏం చేశాడంటే, దూత ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యని చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అంటే కుమారుని కనేంత వరకు ఆయన ఏం చేసిన, ఆమెను ఎరగకుండా అలాగే ఉన్నాడంట. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. అదవుతుందండి. ఇప్పుడు ఎంత విచిత్రంగా ఉందంటే, ఆమె కుమారుని కనేంత వరకు ఆమె అసలు ముట్టుకోలేదంటే ఎవరనుకుంటే యోసేపు గారు. అంటే యేసుప్రభు వారు పరిశుద్ధుడిగా పుట్టాలి, యేసుప్రభు వారి జీవితంలో ఎటువంటి పాపపు జీవితం కనబడకూడదు, తన పుట్టుక కూడా పరిశుద్ధంగా ఉండాలనేసి యోసేపు గారు కూడా నీతిమంతుడుగా
తన భార్యను విడిచిపెట్టకుండా హత్తుకున్నాడట. అంటే ఇప్పుడు మనకి మొత్తం ఎంతమంది కనబడుతున్నారంటే అన్నయ్య రాశారు, భౌతికంగా కూడా ఎటువంటి సంబంధం లేకుండా చాలా దూరంగా ఉన్నారు. ఎవరు పుట్టేంత వరకు అంటే యేసు ప్రభు వారు పుట్టేంత వరకు. ఇప్పుడు లూకా సువార్త మొదటి అధ్యాయం సగభాగమైంది. మత్తయి గారు రాసిన సువార్తలో యోసేపు గాని దూత బలపరిచిన విధానం మనకు అర్థమైంది. అంటే ఇప్పుడు మత్తయి గారు రాసిన సువార్తలు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, మత్తయి గారు రాసిన సువార్తలు యేసు పుట్టేశాడనే విషయం మనకు డిక్లేర్ ఇచ్చేసాడు. కానీ లూకా సువార్తలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ కొన్ని విషయాలు ఏదైనా కొన్ని విషయాలు తర్వాత మనం వచ్చే పార్ట్లో మనందరూ కూడా విందాం. అందరికి విషయాలు అర్థమయ్యాయండి త్వరగా. యెరూషలేము క్యాపిటల్ అమ్మ యోదయ. అందరికీ విషయాలు అర్థమయ్యాయి కదండి, అందరికి అర్థమయ్యాయి కదా చెప్పబడిన మాటలు. త్వరగా మీరు జవాబు ఇచ్చేస్తే ముగించుకుని ప్రార్థన చేసుకుందాం. అందరికి అర్థమయ్యాయి కదా? ఓకే, సరే అండి. చాలా ఓపికగా గంటన్నర సేపు మరి దేవుని మాటలు విన్నారు. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ మన జీవితాల్లో, మన దాంపత్య జీవితంలో కావచ్చు, దాంపత్య జీవితంలో పిల్లలు లేరని నేను చెప్తున్నాను, పిల్లలు లేరని బాధపడకండి. నేను చెప్తున్నా, పిల్లలు లేరని బాధపడుకుని జకర్యా గారు ఎలిజబెత్ మనకి మార్గదర్శి, అబ్రహాం గారు సారమ్మ గారు మనకు అర్థమవుతుంది, ఇస్సాక్ గారు రెబ్కా గారు కనబడుతున్నారు, హన్నా గారు కనబడుతున్నారు, సంసోను గారు తల్లిదండ్రులు కనబడుతున్నారు. చాలా మంది జీవితాలు మనకు కనబడుతున్నాయి. అట్టి రీతిగానే ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారు పుట్టారు. ఆ టైంలో కుదిపేసాడు. ఇంకా సంగతులు, ఆయన గురించిన సంగతులు మనకు తెలుస్తాయి. అట్లా బాప్తిస్మిచ్చి యోహాను గారు రావడానికి జకర్యా గారు ఎలిజబెత్ గారు వాళ్ళ దంపతులు మనకు కారణమయ్యారు. మరలా మరియ గారితో మాట్లాడడానికి దూత వచ్చిందన్నాం. మరలా యేసుప్రభు వారిని ఆ మరియ గారిని విడిచిపెడతాడేమో అనేసి యోసేపు గారిని బలపరచిన దూత కనబడిన విషయాలు, ఈ 3 సంగతులు కూడా చాలా విషయాలు మనం ఈరోజు రాత్రికాల సమయంలో మనం తెలుసుకున్నాం. కాబట్టి తెలుసుకున్న మాటలు ఏం చెప్తున్నాను, తెలుసుకున్న మాటలు మీకు మీరుగా నెమరు వేసుకోండి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు కూడా దేవుని పట్ల ఎలా విశ్వాసం కలిగి ఉన్నాం. మరియమ్మ గారు అయితే నేను చెప్పిన మరియమ్మ గారు చాలా పెను స్వభావాలతో తన జీవితాన్ని ఈ పరిశుద్ధాత్మ వలన యేసుప్రభు వారు ఎప్పుడైతే గర్భాన్ని పట్టారో అప్పటి నుంచి ఆ తల్లి నిందలే భరించింది, ఎన్నో అవమానాలు భరించింది. అయినా కానీ ఆ తల్లి ఏం చేసిందంటే, అవమానాలన్నా నిందలన్నా పర్వాలేదు, అదంతా ఆ దేవుని కోసమని ఆ తల్లి నవ్వుతూనే, నేను చెప్తాను నవ్వుతూనే తన జీవితాన్ని ముందుకు తీసింది. కాబట్టి ఇన్ని విషయాలు మనం ఈరోజు రాత్రికాల సమయంలో తెలుసుకున్నాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తమైతే రేపటి దినాన్ని మాకు బైబిల్ రేపు సండే వర్షిప్ నైట్ ఉంటుంది. రేపు కాకుండా ఎల్లుండి సోమవారం నాడు మనం చాలా విలువైన సంగతులు మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మీ వెనుకల్లో ఫలింపచేయను కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మత్తయి గారు, లూకా గారు వీరిద్దరి జీవితాల్లో వారు రాసినటువంటి సువార్తల్లో తండ్రి కొన్ని విషయాలు, మీ కుమారుని యొక్క రాకను గురించిన విషయాలు జరగాలంటే ఏలియా లాంటి వ్యక్తి రావాలి తండ్రి. ఆ ఏలియా లాంటి వ్యక్తి వస్తేనే నీ కుమారుని యొక్క రాకడ ఉంటుందని, దాని గురించిన విషయాలు ప్రవక్తల యొక్క గ్రంథాల ద్వారా మేము మాట్లాడడానికి మీరు మాకు చూపించిన ప్రేమను బట్టి వందనాలు తండ్రి. ఇంకా చాలా సంగతులు మీ పిల్లలు తెలియచేయడానికి తండ్రి నాకును పరిశుద్ధాత్మక సహాయం దయచేయండి. ఇప్పటివరకు తండ్రి చాలామంది తండ్రి చాలా ఓపికగా మీ మాటలు విన్నారు. వారిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటలు తండ్రి దుష్టుడు ఎత్తిపోకుండా వారు చదువుతున్న ప్రతి లేఖనం ద్వారా మీరు వారితో మాట్లాడి వారికి కావాల్సిన జ్ఞానాన్ని మీరే అందరికీ దయచేయండి. నాకును కూడా తండ్రి పరిశుద్ధాత్మక సహాయం ద్వారా చెప్పబడుతున్న సంగతులు ప్రతి ఒక్కరికి వివరించే భాగ్యం మీరు నాకు దయచేస్తారు. మీ యొక్క కృప కనికరం మా ఎడల ఉంచి మీరే మాకు తోడుగా ఉంటారు. మీ యొక్క సన్నిధిలో మీ చిత్తమైతే మేమందరం మరొకసారి మీ మాటలు వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తారు. ఎవరైతే తండ్రి వారు చేస్తున్నటువంటి పనుల్లోనూ, వారు చేస్తున్న ప్రయాణాల్లోనూ, వారు చేస్తున్నటువంటి జాబ్ విషయంలోనూ, ప్రతి విషయంలో తండ్రి మీరు వారికి తోడుగా నడిపించి ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి పడుతున్న మంచి ఆరోగ్యం దయచేసి
మీ కృపను బట్టి అన్ని వేళ మీరే వారికి తోడుగా నడిపిస్తారు. అలాగే తండ్రి క్విజ్ని కంటెస్ట్ చేస్తున్న గోపాలని వారి కుటుంబం నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చెల్లి గారు కూడా మంచి ఆరోగ్యం దయచేస్తారు. మా అందరికి తండ్రి మీ చిత్తం మీద మేమందరం మరొకసారి మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు నాకు దయచేస్తారు. క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి.